శుద్ధీకరణ వర్తమానం వచ్చింది. ఆ తర్వాత జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం, తర్వాత పెంతెకోస్తల ద్వారా వరముల పునరుద్ధరణ వచ్చింది. కానీ వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలే గనక వీళ్ళకు పూర్తి వెలుగు ఎప్పుడూ రాలేదు. అందుకే 7వ దూత వచ్చినప్పుడు, ఎందుకంటే 7వ దూత ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన ఏలి అయి ఉన్నాడు, ఆయన మోషే అయి ఉన్నాడు, క్రీస్తు యొక్క మనిషి కుమారుని యొక్క క్రీస్తు యొక్క పరిచరణను వెలుగున్నవాడై ఉన్నాడు. అందుకే ఆ సంఘ సంస్కర్తలు విడిచిపెట్టిన ఆ వదులన్నీ కూడా 7వ దూత వచ్చి సరిచేస్తూ ఆ మర్మములను తెరవడం మొదలుపెట్టాడు. అది నిజంగా దేవుడు గత ఆదివారం అద్భుతమైన వర్తమానాన్ని మనకిచ్చున్నాడు. అండ్ ఐ బిలీవ్ ఈ యొక్క ఈ 3 కూటాలలో కూడా దేవుడు మళ్ళీ దానియేలు 70 వారాల మీద మనకి ఇంకను ఎక్కువ అవగాహన ఆయన ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. వాస్తవంగా నేను జింబాబ్వేకి వెళ్ళక ముందే దీన్ని పూర్తి చేయాలని నేను అనుకున్నాను, కానీ చూస్తుంటే అయ్యేటట్లు కనబడతలేదు. ఎందుకంటే తవ్వుతూ ఉన్న కొలది ప్రశస్తమైనవి దొరుకుతూ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుంచుకో, ప్రశస్తమైనవి ఎప్పుడు కూడా భూమి పైన ఉండవు. చూడండి, బంగారం ఎక్కడుంటుందో తెలుసా? వెండి ఎక్కడుంటుందో తెలుసా? మీకు అర్థమవుతుందా నేను అన్నది? అది చాలా లోతులో ఉంటాయి. ఆ ప్రశస్తమైన వస్తువులన్నీ, బంగారము, వెండి, ఇత్తడి, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయంటే అది భూమి లోతులో ఉంటాయి అవి. అవునా? దేవుని వాక్యములో కూడా మనం లోతులోనికి వెళ్తున్న కొలది, ఆయన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా లోతులోనికి వెళ్తున్న కొలది చాలా ప్రశస్తమైన విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒక వ్యక్తికి బంగారం కావాలి, కానీ భూమిపైననే తవ్వుతున్నాడు. దొరుకుతుందా? బంగారం కావాలి, కానీ భూమి పైన మాత్రమే వెతుకుతూ ఉన్నాడు. లేదు, దేవుడు ప్రశస్తమైన వాటిని అన్నిటిని ఎక్కడ పెట్టాడో తెలుసా? భూమి లోపల దాచిపెట్టాడు ఆయన. అవునంటారా? అవి కావాలంటే భూమి లోతుకు వెళ్ళాల. నువ్వు భూమి లోతులోనికి వెళ్తే, తవ్వి లోపలికి వెళ్తే నీకు అక్కడ దొరుకుతాయి. ఆమేన్. ఆ వజ్రాలైనా, వైడూర్యాలైనా, దానిమాట ప్రశస్తమైన రాళ్ళైనా, బంగారమైనా, వెండి అయినా, అవన్నీ భూమి పైన లేవవి, భూమి లోతులో ఉన్నాయి అవి. అందుకే ఆ భూమి లోతులో ఉన్న వాటిని మనము వెలుగు తీసి, అవి ప్రశస్తమైనవి కనుకనే వాటిని ఈరోజు చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం కూడా అంతే. నువ్వు వర్తమానంలో పైన చూస్తే, బైబిల్లో పైన చదివితే నీకేమీ దొరకదు. కానీ నువ్వు వాక్యం లోతులోనికి వెళ్తే, వర్తమానం లోతులోనికి వెళ్తే, అక్కడ మర్మములు దాగున్నాయి కదా. నీకోసము దేవుడు దాచబడిన ధననిధిని పెట్టున్నాడు అక్కడ. బైబిల్లో సామెతలో ఉంటుంది, ఆయనను ప్రేమించే వారికి ఆయన దాచబడిన ధననిధిని ఇస్తానని. ఆ దాచబడిన ధననిధి అంటే ఇవి కావు. దాచబడిన ధననిధి ఇది కాదు. ఎందుకంటే సత్యం అనేది బహు లోతుగాను బహు దూరముగాను ఉన్నది. సత్యం ఎప్పుడు పైన దొరకదు, లోతుకు వెళ్తేనే దొరుకుతుంది. బహు లోతుగాను బహు దూరముగా ఉన్నది. అందుకే ఆ ప్రశస్తమైనవన్నీ, ఆ వాక్యము ఏదైతే ఆ మర్మములు ఉన్నాయో వాటి నువ్వు లోతుకు వెళ్తేనే నీకు తెలుస్తుంది అది. మరి ఆ లోతుకు వెళ్ళాలంటే నువ్వు చెమటోర్చాలా? ఉటిక దొరుకుతుంది అనుకుంటున్నావా? మీరు ఎప్పుడైనా బంగారపు మైన్లోకి వెళ్ళారా? నేను ఇప్పుడు జింబాబ్వేకి వెళ్తున్నాను కదా, అక్కడ బంగారపు మైన్స్ ఉంటాయి అక్కడ. ఎస్, బంగారపు మైన్స్ ఉంటాయి అక్కడ. మనకి ఇక్కడ బొగ్గు మైన్లు ఎలా ఉంటాయో అక్కడ బంగారపు మైన్లు ఉంటాయి. కానీ బంగారపు మైన్లో గురించి నేను చదివినప్పుడు నేను చూసింది ఏంటంటే, అక్కడ ఎంత వేడి ఉంటుంది తెలుసా? లోతుకెళ్తే భయంకరమైన వేడి ఉంటుంది.
భయంకరమైన వేడి. ఆ వేడి వలన మనిషి ఎక్కువసేపు అక్కడ ఉండలేడనమాట. కానీ దేవుడు చూడు, అంత లోతులోనికి ఆయన వాటిని దాచిపెట్టి ఉంచాడు ఆయన. ఆమేన్. ఆ బంగారాన్ని వెలికి తీయాలంటే చెమటోర్చాల, కష్టపడాల, చెమటోర్చి కష్టపడితే తప్ప ఆ లోతులో ఉన్న బంగారాన్ని వాళ్ళు ఆ వజ్రాలను బయటికి తీయలేరు వాళ్ళు. వింటున్నారా? ఎందుకంటే ఆ ప్రశస్తమైన రాళ్ళన్నీ అందులోనే ఉన్నాయి అక్కడ. ఆమేన్. అలా ఉన్నాయి. ఇప్పుడు మర్మములు తెలుసుకోవాలంటే హాయిగా ఇక్కడ కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇని నిద్రపోవడం కాదు. నో సార్, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చెమటోర్చాలా. ఏం చెప్పాడు పాస్టర్ అని నువ్వు తీయాలి, బైబిల్ చదవాలి, వర్తమానాలు చదవాలి, చెమటోర్చాలి. ఏంటిది అది? నాకెందుకు అది అర్థం కావట్లేదు, నాకెందుకు ఆ విషయాలు తెలియడం లేదు, ఆ లోతైన విషయాలు ఏంటిది అని నువ్వు కనిపెట్టాలి. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడై ఉన్నాడు. నువ్వు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి, నువ్వు దివారాత్రులు వర్తమానాన్ని ధ్యానించాలి. నువ్వు ధ్యానించి వాక్యాన్ని బాగా పరిశోధించి వాటిని తెలుసుకున్నప్పుడే నీకు ప్రశస్తమైనవి దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని వచ్చినాము, కూర్చున్నాము, ఓ 2 గంటలు 3 గంటలు మందిరంలో ఉన్నాము, వెళ్ళిపోయినాం. బాగా చెప్పాడు పాస్టర్ గారు, మంచి చెప్పాడు, వెరీ గుడ్, మాకు మంచి పాస్టర్ ఇచ్చిన దేవుడు, మాకు మంచి పాస్టర్ని ఇచ్చాడు దేవుడు, చాలా బాగా చెప్పాడు, అయిపోయింది అని చప్పట్లు కొట్టిపోవడం కాదు. నో సార్, లేదండి. నీకు వాక్యం యొక్క మర్మములు కావాలా? అయితే చెమటోర్చాల నువ్వు. మీకు విషయం చెప్తాను. ప్రొఫెట్ బ్రెన్హామ్ గారిని ఓ ప్రశ్న అడిగారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, బ్రదర్ బ్రెన్హామ్, నీకేంటి, దేవుడు నీకేదైనా చెప్పాలని అనుకుంటే ఆయన నీకు దర్శనమో కలనో ఇచ్చి నీతో మాట్లాడతాడు, లేదా నేరుగా ఆయన స్వరమైన నీకు వినిపిస్తాడు. నీకు చాలా సులువుగా ఆ మర్మములు, ఆ దర్శనాల వలననో లేకపోతే దాని ఏమంటారంటే ఆ కళల వలననో స్వరము ద్వారానో దేవుడు నీతో మాట్లాడతాడు, చాలా సులువుగా నీకు వచ్చేస్తాయి. అంటే అప్పుడు ప్రవక్త అంటున్నాడు జవాబులో, ప్రశ్న జవాబులో ఉంటుంది ఇది. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నో 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 నో, మీరు అనుకుంటున్నారు సులువు అని, కానీ దానికోసం చాలా చెమటోర్చాల్సి వస్తున్నది. ఐ హ్యావ్ టు స్వెట్ ఇట్ అవుట్. నేను దేవుడి స్వరము వినాలంటే చాలా చెమటోర్చాలి, నేను ఒక దర్శనం చూడాలంటే చాలా చెమటోర్చాలి, నేను ఒక మర్మమును తెలుసుకోవాలంటే నేను చాలా చెమటోర్చాలి. నేను ఎంతో చెమటోర్చి కష్టపడి వాటిని పరిశోధించి మీకు వచ్చి బోధిస్తున్నాను నేను ఇక్కడ. మరి ప్రవక్తకే అలా ఉంటే సాధారణ జనులమైన మనము, కూర్చొని వింటున్న మనము, సాధారణ జనులమైన మనము, మన పరిస్థితి ఏమంటావు? వచ్చినాం, కూర్చున్నాం, ఏదో కొద్దిసేపు విన్నాం, వెళ్ళిపోయినాం, ఫినిష్. దాని గురించి వచ్చే వారం అడిగినా మళ్ళీ చెప్పం, వచ్చే వారం దాకా ఎందుకు, తెల్లాడ అడిగితే చెప్పం, నెక్స్ట్ డే అడిగితే చెప్పం, ఆ పాయింట్ ఏంటిదో చెప్పం. దాని గురించి ఒకవేళ మెసేజ్లో మళ్ళీ నేను ఎక్కడైనా బోధిస్తున్నాను అనుకో, నోరెళ్ళబడి చూస్తా అంటారు, అది కూడా ఉందా, ఇదివరకు చెప్పిండా పాస్టర్ గారు? నువ్వు చెమటోర్చకుండా దేవుని మర్మములను గ్రహించలేవు. చెమటోర్చడం అంటే నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాటిని ధ్యానించడం, మళ్ళీ వాటిని వినడం, అందులో ఉన్న ప్రతి పాయింట్ని పట్టుకోవడం, నువ్వు ధ్యానించడం, ప్రార్థించడం, దేవుని దగ్గర కనిపెట్టడం, ప్రభువా ఇది ఏంటిదని అని అడగడం, అది దేవుని అడగడం, ప్రభువా దీని అర్థం ఏంటో నాకు అర్థమైనట్లు చేయి ప్రభువా అని ప్రార్థించి దేవుని అడగడం. ఆ తర్వాత ప్రవక్త ఏ వర్తమానంలో దాని మీద బోధించాడో వాటిని ధ్యానించడం, ఆ వర్తమానాన్ని చదవడం, ఆ బైబిల్ని చదవడం. ఇలా నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ చెమటోర్స్తేనే కానీ దేవుని మర్మములు, దేవుని ప్రశస్తమైన విషయాలు, దేవుని మనసులో దాగున్న ఆ దాచబడిన ధననిధి నీకు రాదు. అది మర్చిపోకు నువ్వు. ఓ బ్రదర్ నాతో ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, మార్క్ పాస్టర్ గారు ఇవన్నీ తెలుసుకుంటేనే మనం పరలోకం పోతామా, లేక మనకు తెలిసిన దాంట్లో ఏదో కొంత తెలిసిన దాంట్లో నమ్మకంగా ఉంటే మనం పరలోకం పోవు. బాగా వినండి, పోవు. ఎందుకో తెలుసా? పలుకబడిన మాట ఎప్పుడు వ్యర్థముగా పోదు.
పలకబడిన మాట విత్తనమని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ప్రవక్త లోతైన వాటిని బోధించినప్పుడు, లోతైన వాటిని ఆయన చెప్పినప్పుడు అవి వినకుండా, అవి నీ హృదయములో నాటబడకుండా, అవి నీలో శరీరధారి కాకుండా నువ్వెలా ఎత్తబడతావు? నీకు అర్థమైందా నేను చెప్పేది? ఇంకొంతమంది ఏమైనా పోలుస్తున్నారో తెలుసా? కుడి పక్కన దొంగ పోలేదా? కుడి పక్కన దొంగ పోలేదా? కుడి పక్కన దొంగ ఆ క్షణములోనే విన్నాడు యేసుని గురించి. అది అతని చివరి దినములు, అది అతని చివరి గంటలు, దినములు కూడా కాదు, చివరి గంటలు. ఆ క్షణములోనే ప్రభు గురించి విన్నాడు. అప్పుడే తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చాడు. కానీ నువ్వెన్ని సంవత్సరాల నుండి ప్రభు గురించి వింటున్నావు? నువ్వెన్ని సంవత్సరాలు దేవుడు నీకు సమయం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు నీకు దేవుడు ఈ వర్తమానం నీకు ఇస్తున్నాడు? ఇన్ని రోజులంతా వ్యర్థం చేసి ప్రార్థన చేయకుండా, వర్తమానాలు చదవకుండా, వర్తమానం లోతులు ధ్యానించకుండా, సిలువపైన దొంగపోయినగా నేను కూడా పోతాను అనుకుంటానవా? ఆ అవకాశం దేవుడు సిలువపైన దొంగకి ఇచ్చాడని నీకు ఇవ్వడు. అలాగైతే అందరూ అసలు యేసు ప్రభు వచ్చిన మన అందరినీ సిలువేయండిరా, మీ అందరికి ఛాన్స్ ఇస్తానందు నువ్వు. నో సార్, అలాంటి పోలికలు ఎప్పుడు చేసుకోకండి. కొంతమంది అంటే మెసేజ్లో అలా పోలికలు చేసుకుంటున్నారు. సిలువపై ఉన్న దొంగ పోలేదా, నేను కూడా అలానే వెళ్తాను. వెళ్ళలేవు. ఎందుకంటే సిలువపై ఉన్న దొంగకు దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. అదే మొదటిసారి విన్నాడు, అదే అతన్ని చివరిసారిగా. ఒకవేళ సిలువపైన దొంగ కనుక దేవుడు అవకాశం ఇచ్చుంటే, ఏది చనిపోకుండా ఇచ్చుంటే, అతను ఖచ్చితంగా ఆ శిలువపై నుండి అతను చనిపోకుండా దిగి ఉండేది ఉంటే అతను ఖచ్చితంగా క్రీస్తు కొరకు జీవించుండేవాడు, లోతైన విషయాలకు వెళ్ళుండేవాడు. కానీ అది అతనికి చివరి అవకాశం. అందుకే యేసు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నీకు నాకు అలా కాదు కదా. మనం చచ్చిపోతున్న సమయంలో, పడకపై సమయంలో కాదుగా మనం ప్రభువుని తెలుసుకుంటున్నది. మనం ఏ సమయంలో ప్రభువుని తెలుసుకుంటున్నాం? మనకు ఏ వయసులో ఉన్నప్పుడు ప్రభు గురించి మనకు తెలిసింది, వర్తమానం గురించి మనకు తెలిసింది, ఈ కాల వర్తమానం గురించి తెలిసింది. అప్పటి నుండి నువ్వు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తావు, అప్పటి నుండి నువ్వు ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తావు, ఎంత సమయాన్ని సద్వినియోగం చేస్తావు అనేదే దేవుని దగ్గరకు వస్తుంది. అక్కడ అలాంటి పిచ్చి పిచ్చి పోలికలు చెప్పే పాస్టర్లను నమ్మకండి. వాడు మోసగాడు. వాడు ప్రవక్త అన్నాడు, ఈ కాలములో ఉన్న వధువు ఆమె సంపూర్ణ వాక్యమై ఉంటుంది. వాక్యములో భాగం కాదు ఆమె. కొంత తెలుసుకున్నాలోనే నమ్మకంగా ఉంటానే కాలం కాదు. మార్టిన్ లూథర్ కాలంలో అది నడిచింది. ఎందుకంటే మార్టిన్ లూథర్ కాలంలో కొంతనే దేవుడు బయలుపరిచాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే వర్తమానం, నీతికరణ వర్తమానం, మారు మనసు వర్తమానంతో మార్టిన్ లూథర్ బయలుదేరాడు. అవునా? దాన్ని నమ్మిన వారు అంతవరకే. మీరు పట్టుకున్నారా నేను అన్నది? వాళ్ళకు శుద్ధీకరణ వర్తమానం తెలియదు. వాళ్ళకు నేను ఆల్రెడీ చెప్పాను, నీతీకరణ నుండి శుద్ధీకరణకి ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో, జాన్ వెస్లీ కాలం ఎప్పుడైతే వచ్చిందో, ఆరవ సంకాలం, ఫిలదెల్ఫియా సంకాలం ఎప్పుడైతే వచ్చిందో, జాన్ వెస్లీ రంగంపైకి ఎప్పుడైతే వచ్చాడో, 6వ దూత, 6వ వర్తమానికుడు, 6వ నక్షత్రం, సంఘ సంస్కర్త ఎప్పుడైతే రంగంపైకి వచ్చాడో, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఎప్పుడైతే రంగంపైకి వచ్చాడో జాన్ వెస్లీ, అప్పుడు వర్తమానం నీతీకరణ నుండి శుద్ధీకరణకు వచ్చింది. నీతీకరణ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? అప్పుడు చనిపోయారు, మరణించారు, నశించిపోయారు. ఎందుకు? ఇప్పుడు వెలుగు నీతీకరణ నుండి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మీకు అర్థమవుతుందని అన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి? ఇప్పుడు వర్తమానంలో అప్డేట్ కావాలా? చెప్పాలా అప్డేట్ కావాలని? ఈరోజు ఈ సెల్ ఫోన్లో మనం అప్డేట్లు అవుతానమా? ఫస్ట్ 1G, తర్వాత 2G, తర్వాత 3G, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? 4Gకి వచ్చినామా? అంతకుముందు ఓన్లీ కాలింగ్, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, తర్వాత మెల్లగా SMSలు, ఆ తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోను, యాప్స్, ఇది మన్ను మశానం అంటారమా లేదా? చెప్పండి నాకు, అప్డేట్ అవుతారమా లేదా? ఇప్పుడు ఎవరి దగ్గర అయినా ఆ పాత నోకియా 1110 ఫోన్ కనబడిందో ఏమంటావు? ఇంకా అదే వాడుతున్నావా? విచిత్రంగా చూడం.
అప్డేట్ అవుతున్నారా లేదా? సైన్స్ అప్డేట్ అవుతుందా లేదా? అవునంటారా? మరి దేవుడు కూడా తన ఆత్మ వాక్య విషయంలో ఏం చేస్తూ ఉంటాడు? ఆయన అప్డేట్ అవుతూ ఉంటాడు. ఆయన ఒక చెట్టు అప్డేట్ అవుతుందా కాదా? ఒక చెట్టు పెరిగింది, కొమ్మలేసింది, ఆ తర్వాత దాని ఆకులు వచ్చినాయి. ఒకవేళ దాని తర్వాత అది ఆగిపోతే ఏమైంది అర్థం? వినపడతలే నాకు. సంవత్సరం నీళ్ళు పోసినావు అంతే ఉంది, రెండో సంవత్సరం నీళ్ళు పోసినావు అంతే ఉంది, మూడో సంవత్సరం నీళ్ళు పోసినావు అంతే ఉంది. ఏమంటావు దాన్ని? అరే ఇది గొడ్రాలరా, ఇది గొడ్డు చెట్టు, ఇది ఫలించదు, ఇక ఇది పెరగట్లేదు, ఇది ఆగిపోయిందంటే ఇది మరణించేసింది, దీని గర్భము మూసివేయబడ్డది, ఇది ఉన్న మనకు స్థలము వేస్ట్, అంత వేస్ట్ అని దాన్ని నరికేస్తాం. ఒక చెట్టు కూడా అప్డేట్ కావాలి. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? మరి ఇప్పుడు వర్తమానం ఏమవుతూ వచ్చింది? జాన్ వెస్లీ కాలంలో, మార్టిన్ లూథర్ కాలంలో నుండి అప్డేట్ అవుతూ వచ్చిందా లేదా? నీతీకరణ, దానికంటే పైమెట్టు శుద్ధీకరణ, దానికంటే పైమెట్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అవునంటారా? వరముల పునరుద్ధరణ, దానికంటే పైమెట్టు తలరాయి దైవిక ప్రేమ. అవునంటారా? అది 8వ మెట్టేనా? అది ఆమేన్. 8వ మెట్టేనా? అది మళ్ళీ 8వ మెట్టు అంటే మొదటి మెట్టు అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రవక్త మననే ఉన్నాడు, ఇప్పుడు మనం ఎఫెసీలో ఉన్నామని అన్నాడు, యోషువ కాలంలో ఉన్నామని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు అనుకో, పాస్టర్ గారు నాకు తెలిసిన దాంట్లో నేను నమ్మకంగా ఉంటా, ఎత్తపడవు. ఎందుకంటే మార్టిన్ లూథర్ వాళ్ళు ఏమంటాను తెలుసా? లూథర్లు ఏమంటాను తెలుసా? ఒకప్పుడు మా సంస్థ చేపట్టే క్యాథలిక్ నుండి మీరందరూ బయటకు వచ్చారు, మా మార్టిన్ లూథరే లేకపోతే మీరు అదే క్యాథలిక్లో ఉండేవాళ్ళు. కరెక్టే, కానీ దేవుడు ఎప్పుడో చేసిన కార్యాన్ని, చరిత్రను ఈ కాలంలో చెప్పుకొని బతికేది కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు క్యాథలిక్ దగ్గర పోతే ఏమంటారో తెలుసా? ఒకప్పుడు మమ్మల్నే దేవుడు వాడుకున్నాడు, మేమే అప్పుడు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు ఎక్కడివి, మేమే మొదటి సంఘం, మాదే ప్రారంభ సంఘం అంటారా అన్నారా వాళ్ళు? కరెక్టే, వాళ్ళదే ప్రారంభ సంఘం, దాన్ని ఒప్పుకుంటాం. కానీ దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? దేవుని ప్రణాళిక ఏంటిది బైబిల్లో? దేవుడు ఎలా కార్యం చేసుకుంటూ వచ్చాడు ఈ 2000 సంవత్సరాలలో, ఈ 7 సంఘకాలలో? దాన్ని చూడగలిగిన అదే వధువై ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే జాన్ వెస్లీ శుద్ధీకరణ వర్తమానం తీసుకొచ్చాడో, లూథరన్లు జాన్ వెస్లీ తీసుకొచ్చిన వర్తమానంతో అప్డేట్ కానప్పుడు ఏమయ్యారు? వాళ్ళు చనిపోయారు. లూథరన్లు అంటున్నారు ఇప్పటికీ మాకు తెలిసిన దానిలో మేము నమ్మకంగా ఉన్నాం. అది అప్పుడు ఇవ్వబడ్డది వాళ్ళకి వర్తమానం, ఇప్పుడు కాదు. అవునంటారా? వెస్లీ తర్వాత పెంతెకోస్తులు వచ్చారు, వెస్లీ తర్వాత పెంతెకోస్తులు వచ్చారు, పెంతెకోస్తులు వరముల పునరుద్ధరణతో వచ్చారు. అప్పుడు వెస్లీలు ఏమన్నారు? శుద్ధీకరణ వర్తమానం కలిగిన వాళ్ళు ఏమన్నారు? మాకు తెలిసిన దానిలో మేము నమ్మకంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వర్తమానం ఇంకొంచెం ఎక్కువగా వెలుగుతూ వచ్చింది. వింటున్నారా? మార్టిన్ లూథర్ కాడ మీకు తెలుసు కదా, ఫస్ట్ పెంతెకోస్తు పండుగ రోజున భూమిలో విత్తనం పడింది. ఆ తర్వాత 2-3 సంఘకాలంలో అది కులిపోయింది, 4వ సంఘకాలంలో అది చచ్చిపోయింది. విత్తనం అలానైనా పెరిగేది, అలానైనా చెట్టు వచ్చేది. 5వ సంఘకాలంలో ఏమైంది? అది చిన్న కాడగా బయటికి వెళ్ళింది. అవునంటారా? చిన్న కాడ నుండి అది ఏమైంది? 6వ సంఘకాలానికి వచ్చేసరికి టెసిల్ అంటే కుచ్చు. ఆమేన్. కుచ్చు. ఆ తర్వాత కుచ్చులు వచ్చిన తర్వాత పెంతెకోస్తు కాలానికి వచ్చేసరికి పూలు పోవడం మొదలుపెట్టింది. పూల నుండి అది మెల్లగా అందులో నుండే నెమ్మదిగా పొట్టు రావడం ప్రారంభమైంది. మీరు ఎప్పుడైనా చూసారా? ముందు ఏమి ఏర్పడుతుందో తెలుసా? చెట్టు పైన గోధుమ పంట అయినా సరే, లేకపోతే మనం ఇక్కడ వాడే వరి పంట అయినా సరే, ఒక్కసారి చూడండి, ఫస్ట్ ఏం స్టార్ట్ అవుతుందో తెలుసా? పొట్టుతో ప్రారంభమవుతుంది. పొట్టు లోపట విత్తనం ఏర్పడతా ఉంటుంది. అందుకే పెంతెకోస్తులు ఎవరంటే పొట్టు. ప్రాఫెట్ అదే చెప్పాడు, వాళ్ళు పొట్టై ఉన్నారు. ఆ పొట్టులో నుండి బయటకు వస్తున్నది ఎవరంటే, ఆ పొట్టులో నుండి వస్తున్నది ఏంటంటే విత్తనమై ఉన్నది.
అంటే మళ్ళీ ఏ వాక్యం అయితే పెంతెకోస్తు పండుగ రోజున భూమిలో పడిందో అదే వాక్యం మళ్ళీ ఇప్పుడు, అదే విత్తనం మళ్ళీ ఇప్పుడు, అదే అపోస్తల బోధ మళ్ళీ ఇప్పుడు చెట్టు పైన ఏర్పడుతున్నది. ఆ విత్తనం ఏర్పడడానికి కారణం కాడలో నుండి ఆ విత్తనం ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. కుచ్చులు, మార్టిన్ లూథర్ కాలం, కుచ్చులు జాన్ వెస్లీ కాలం, ఆ తర్వాత పొట్టు పెంతెకోస్తుల కాలం, ఆ తర్వాత బ్రెన్హామ్ వధువు కాలమే విత్తనం ఏర్పడుతున్న కాలం. మరి చెట్టు పైన విత్తనం ఏర్పడుతున్నప్పుడు ఏం జరుగుతున్నది అని అర్థం. ఇక రైతు కడవలు పట్టుకుంటాడు. ఎందుకు? ఇక కోత కోయడానికి సిద్ధంగా ఉన్నాడు. పంటంతా బంగారపు రంగులోనికి వచ్చేసింది, సువర్ణ రంగులోనికి వచ్చేసింది. మరి బంగారం దేనికి సాదృశ్యం? దైవత్వానికి. అనగా ఇప్పుడు పంట అంటే దైవత్వానికి వచ్చేసింది, తిరిగి అపోస్తల బోధ దగ్గరకు వచ్చేసింది. అవునంటారా? జాగ్రత్త వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మనమన్న ఈ కాలం ఇది మళ్ళీ విత్తనం ఏర్పడిన కాలం. నాకు తెలిసిన దానిలో నేను నమ్మకంగా ఉంటాను. పలుకబడిన మాట ఏ కాలంలోనూ వ్యర్థంగా పోలేదు. మోషే కాలంలో వ్యర్థంగా పోయిందా? మోషే పలికిన మాట ఏదైనా వ్యర్థంగా పోయిందా? చెప్పాలా నాకు? పోయిందా? పోలేదు. ఏలియా కాలంలో ఏ మాట అయినా, ఏలియా ప్రవక్త నోటి నుండి వచ్చిన పలకబడిన మాట వ్యర్థంగా పోయిందా? చూడండి, మోషే కాలంలో ఆయన పలకబడిన మాట ద్వారా 20 లక్షల మంది ఐగుప్తు దేశంను విడిచిపెట్టి బయటకు వచ్చారు. అవునా? అందులో ఆ 20 లక్షల మందిలో ఇద్దరులో ఆ వాక్యం శరీరధారైంది. ఎవరు వాళ్ళిద్దరు? యోషువ, కాలేబులు. వ్యర్థంగా పోలేదు. అది సంపూర్ణ వాక్యం. యోషువలోను కాలేబులోను మోషే నోటి నుండి వచ్చిన మాట శరీరధారైంది. అక్కడ ఏలియా కాలంలో పలకబడిన మాట 7,000 మందిలో శరీరధారైంది. అక్కడ ఆ సంగతి ఆ కాల వర్తమానికుడు కూడా తెలియదు, ఆ కాల ప్రవక్త కూడా తెలియదు. తన వాక్యం 7,000 మందిలో అక్కడ శరీరధారైన సంగతి అంటున్నాడు. ప్రభు నేను ఒక్కనే ఉన్నాను ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, లేదు, బయలుకు మోకరించిన వాళ్ళు నాకు 7,000 మంది ఉన్నారు. వాళ్ళు నీ వర్తమానం ద్వారా ఉన్నారు. గ్లోరీ, హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యం పలకబడిన మాట వ్యర్థముగా పోలేదు. అలానే ఈ కాలంలో కూడా మన ప్రవక్త అపోస్తల బోధ ఒక్కటి చెప్పి ఆగలే. 7 సంఘ కాలాలు బోధించాడు. అపోస్తల బోధ దగ్గర వచ్చి ఆగలేదు ఆయన. 7 సంఘ కాలాలు బోధించాడు. అవునంటారా? విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సోదర ప్రేమను బోధించాడు. 7 సంఘ కాలాలు బోధించిన తర్వాత ఆయన ఇక ముద్రలు తెరబడ్డాయి. ఇస్ ఇట్ రైట్? అవునా అండి? 7 సంఘాలు బోధించినాక ఏమొచ్చింది? ఇప్పుడు 7 ముద్రలు వచ్చినాయి. అదే దైవిక ప్రేమ, అదే శిరస్సు. ఆమేన్, హల్లెలూయా. అదే తలరాయి. జకరియా గ్రంథంలో చెప్పినట్టు చెరువులు కృప 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 అని అరుస్తున్న సమయంలో తలరాయి దిగి వచ్చింది అక్కడ. బ్రదర్, ఇవన్నీ ఎవరిలో శరీరధార అవుతుంది? దేర్ ఈజ్ ఎ బ్రైడ్. ఒక వధువు ఉన్నది, ఆమెలో మాత్రమే సంపూర్ణ వాక్యం, కొంత వాక్యం కాదు. నాకు యేసుక్రీస్తు బాప్తిసం తెలుసు పాస్టర్ గారు, నేను యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నా. నేను కూడా ప్రభు రాత్రి భోజనం రాత్రులే తీసుకుంటాం. మేము కూడా మొత్తం పూర్తి జాకెట్లు కుట్టించుకుంటాం, మేము పూర్తి వస్త్రాలు వేసుకుంటాం. మేము కూడా అన్ని ఆభరణాలు తీసేసినాం పాస్టర్ గారు. మా దగ్గర కూడా స్త్రీలందరూ ఆభరణాలు తీసేశారు పాస్టర్ గారు. మా ఇంట్లో కూడా విలియం బ్రెన్హామ్ గారు ఫోటో ఉంది పాస్టర్ గారు. మేము కూడా పక్షిరాజు యొక్క ఫోటోలను మేము కూడా మా బన్యల పైన, మా షర్ట్ల పైన, మా బండ్ల పైన, మా సైకిళ్ళ పైన, అన్నిటిపైన మేము కూడా ప్రింట్ చేయించుకున్నాం పాస్టర్ గారు. హలో, నువ్వు ఎత్తబడవు. ఇవి ఏవి చేసినా నువ్వు ఎత్తబడవు. దట్స్ రైట్. మరి ఏం కావాలి? ఏదైతే ప్రవక్త నోటి నుండి వచ్చిందో 7 సంఘ కాలాలు, 7 ముద్రలు, 7 ఉరుములు, వింటున్నారా? 7 బూరలు, ఇవన్నీ కూడా ఏం కావాలో తెలుసా? ఒక వధువులో
పూర్తిగా అవి శరీరధారి కావాలి. అవి అవుతాయి. భూమి పైన ఒక వధువు ఉన్నది, ఇప్పుడు ఆమెలో పూర్తిగా అది శరీరధార అవుతుంది. ఇక మిగతా వాళ్ళది ఎట్లుంటుందో తెలుసా? నేను మోషేను బట్టి మేము కూడా ఎర్ర సముద్రంలో బాప్సం పొందినామండి. మేము కూడా ఆత్మ సంబంధమైన బండలోని నీళ్ళే మేము తాగుతున్నామండి. మేము కూడా ఆ మన్నాను మేము తింటున్నామండి. కానీ వాళ్ళందరూ అరణ్యంలో నశించారని ఉంది బైబిల్లో. ఎందుకు బ్రదర్ వాళ్ళు అన్ని పొందుకున్న ఎందుకు నశించారంటే ప్రవక్త సింపుల్గా చెప్పాడు. వాక్యం, సంపూర్ణ వాక్యము యోషువ కాలేబులో తప్ప ఇంకెవరిలోనూ శరీరధారి కాలేదు. అది పాయింట్ పట్టుకున్నారా నేను చెప్పింది? అర్థమవుతుందని అన్నది. సో సంపూర్ణ వాక్యం శరీరధారి కాకుండా నువ్వు ఎత్తబడలేవు. దట్స్ ట్రూ, అది నిజం. నాకు కొంత వర్తమానం తెలిసిన ఎత్తబడవు. ఎందుకంటే ప్రవక్త నోటి నుండి వచ్చిన మాట ఎన్నడూ వ్యర్థముగా పోదు. అది ఖచ్చితంగా మంచి నేలలో పడాల్సిందే. అది 100 అంతలు ఫలించాల్సిందే. అది వారిలో 100 అంతలుగా శరీరధారి కావాల్సిందే. ఈరోజు ఈ మర్మాలు మనం ఎందుకు చూసుకుంటున్నాం? ఎందుకు మనం ఈ బైబిల్ స్టడీస్ చూసుకుంటున్నాం? ఎందుకు మనం 7 సంకాలాలు? ఎందుకు మనం 2014 నుండి మనం ప్రకటన గ్రంథం మీద మొదలు పెట్టుకున్నాం ప్రసంగాలు? ఎందుకు మనం ఇప్పుడు దానియేలు గ్రంథం మీద మాట్లాడుతున్నాం? ఎందుకు ఇవన్నీ మనం చూసుకుంటాం? ఫస్ట్ 7 సంకాలాలు చూసాం, తర్వాత 7 ముద్రల్లో మొదటి 3 ముద్రలు చూసాం. ఎందుకంటే 4వ ముద్రలో మనం ఉన్నాం ఇప్పుడు. దాని త్వరలో నేను ఎండాకాలం సెలవులో బోధించబోతున్నాను. రైట్? అవునంటారా? అవన్నీ ఎందుకు చూస్తున్నాం? మనం ఆ ముద్రలను ఎందుకు చూస్తున్నాం? ఆ ఉరుముల గురించి నేను ఎందుకు బోధిస్తున్నాను? 1963లో ప్రకటన 10 ప్రకారముగా ఆయన శిరస్సుగా, ఆయన తలరాయుగా, ఆయన రాజుగా, ఆయన మెల్కీసెదెకుగా, ఆయన మనుష్య కుమారుడిగా, ఆయన పెళ్లి కుమారుడిగా ఆయన దిగొచ్చారు. అక్కడ ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరిగినాయి? సన్సెట్ పర్వతం పైన ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరిగినాయి అవి. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎందుకు? పూర్తి వాక్యం ఇప్పుడు వధువులో శరీరధారి కావాలి. ఆ ఏడు ఉరుములు, దట్ 7 థండర్స్, ఆ 7 ఉరుములు అవేం చేస్తున్నాయి? వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తానాయి. మరి ఆ 7 ఉరుముల స్వరమేనా ఈరోజు 7 ముద్రలను బయలుపరుస్తున్నది? ఆ 7 ఉరుముల స్వరమేనా ఈరోజు పెళ్లి కుమార్తెను వాక్యముతో సిద్ధపరుస్తున్నది? ఆ 7 ఉరుముల స్వరమేనా ఈ రోజున ఆ నిద్రించుచున్న భక్తులను లేపుటకు ఎవరు లేపబోయేది? వధువే. ఎవరు లేపబోయేది ఇప్పుడు? ఆ 7 ఉరుముల స్వరమేనా ఇప్పుడు వధువుకు ఆ శక్తినిస్తున్నది? రిజరెక్షన్ పవర్, పునరుద్ధానము తీసుకొచ్చే శక్తి. 6 సంఘకాలలో నిద్రించిన వాళ్ళందరినీ పునరుద్ధానంలోనికి తీసుకొచ్చే శక్తి ఆ ప్రధాన దూత శబ్దము. ఆమేనంటారా? ఆర్భాటము 7 ముద్రల వర్తమానం, ప్రధాన దూత శబ్దము, పునరుద్ధానపు శబ్దం. అది మృతి చెందిన నిద్రించిన వధువుని తిరిగి లేపేది. గ్లోరీ. ఇప్పుడు ఆ 7 ఉరుముల స్వరమైనా మనకు అది ఇస్తున్నది ఈ రోజున. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఈరోజు సంఘము ఆ స్థితికి వస్తున్నది. కొందరు ఏమంటారు తెలుసా? మనకు అవి అక్కర్లేదు బ్రదర్. ఏంటి అక్కర్లేదు? నువ్వు 7 ఉరుముల గురించి తెలుసుకోకపోతే అసలు ఫస్ట్ నువ్వు పునరుద్ధానం పొందవుగా. ఎందుకంటే దేవుడు నీ ద్వారానే నిద్రించిన ఆ 6 సంఘకాలలోని వధువుని నీ ద్వారానే, నువ్వు చెప్పు వర్తమానం ద్వారానే, ఓ 7 ఉరుముల స్వరము ద్వారానే, ఆ పరిచర్య ద్వారానే వారిని తిరిగి లేపబోయేది. నేను చెప్పానా? చివరిగా 3వ విడుపులో చివరి భాగం అదేంటిది? నశించిపోయి ఉన్న వారికి సువార్త ప్రకటించుట. గుర్తుందా? 3 విడుపుల్లో చెప్పానా నేను? లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ 3వ విడుపులో చివరి భాగం ఏంటి చెప్పండి? నశించిపోవచ్చిన వారికి సువార్త ప్రకటించు. అది కూడా ఎవరు చేయాలి ఇప్పుడు? ద బ్రైడ్ హ్యాస్ టు డూ ఇట్. మరి వధువు ఇప్పుడు ఆ స్థితికి రావాలా? ఇప్పుడు ఈ మర్మములు తెలుసుకోవాలా? అయితే నువ్వు చెమటోడ్చాలా కదా. నేనేమైనా వర్తమానాలు ఉట్టుకోవచ్చి ఇక్కడ బోధిస్తాను అనుకుంటున్నావా?
నేను ఎంత ధ్యానిస్తున్నానో, నేను ఎన్ని మెసేజ్లు చూస్తున్నానో, నేను ఎన్ని వర్తమానాలు ధ్యానిస్తున్నానో, నేను ఎంత బైబిల్ చదువుతున్నానో, నేను కేవలం మీకు బోధించడానికి కాదు, ముందు అసలు నేను తెలుసుకోవడానికి. నేను ఎప్పుడు ప్రభు దగ్గర ఇలా అంటాను, ప్రభువా నాకు సంఘం విషయం తర్వాత, ముందు నాకు బయలుపరచుకో. నీ వాక్యం నాకు బయలుపరచబడాలి, ముందు నాకు అది అర్థం కావాలి. ఆ తర్వాత అది నాకు విశ్వాసాన్ని ఇస్తే నేనప్పుడు దానిని నా సంఘానికి చెప్పగలుగుతాను. నేను వర్తమానాలు సిద్ధపడేది మీకు ఇవ్వడానికి కాదు, ముందు అది నా కోసం సిద్ధపడతాను. ఎందుకంటే మీకు ఇవ్వడం నాకు ముఖ్యం కాదు. మీకు ఇవ్వడం అనేది రెండో విషయం. ప్రథమ విషయం ఏంటంటే నేను సిద్ధపడాలి. ఐ హ్యావ్ టు గెట్ ద రెవల్యూషన్. ముందు నాకు ప్రత్యక్షత రావాలి, ముందు నాకు బయలుపాటు రావాలి, ముందు నాకు ఆ ప్రణాళిక అర్థం కావాలి, ముందు నాలో అది ఆ వాక్యం శరీరధారి కావాలి. దెన్ అప్పుడు రెండో విషయం, ప్రథమ విషయం తర్వాత రెండో విషయం సంఘానికి బోధించడం. అర్థమైందని అన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, నెవర్ థింక్, ఎప్పుడు అనుకోకండి నాకు కొంత తెలుసు, ఆ కొంతలోనే నేను ఎత్తబడవు. ఈ కాలంలో ఉన్న వధువు ఫుల్ వర్డ్, సంపూర్ణ వాక్యమై ఉంటుంది అన్నాడు ప్రవక్త. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా, ఈ కాలంలో ఉన్న వధువు సంపూర్ణ వాక్యమై ఉంటుంది. ఎందుకు? ఆ శిరస్సు సంపూర్ణ వాక్యం దిగి వచ్చేసింది గనక, శరీరముతో అతికినది గనక. అవునా? కాబట్టి ఇప్పుడు ఆయన సంపూర్ణ వాక్యమై ఉన్నాడంటే ఇప్పుడు ఆయన వధువు ఏమై ఉంటుంది? సంపూర్ణ వాక్యమై ఉంటుంది. ఆ శిరస్సు పౌలు గారి కాలంలో దిగి రాలేదు. అందుకే పౌలు గారి కాలంలో సంపూర్ణ వాక్యం లేకపోయినా కొద్ది వాక్యమే దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కొద్ది వాక్యంలో వాళ్ళు నమ్మకంగా ఉంటే వాళ్ళు ఎత్తబడతారు. సంపూర్ణ వాక్యం ఐరన్యస్ కాలంలో రాలేదు, కొద్ది వాక్యమే దేవుడు ఐరన్యస్ కాలంలో ఇచ్చాడు కనుక అందుకే వాళ్ళు ఆ కొద్ది వాక్యంలోనే ఐరన్యస్ కాలంలో నమ్మిన వాళ్ళు ఎత్తబడతారు. అలానే మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు, వీళ్ళందరి వరకు కొద్ది వాక్యమే దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి సంపూర్ణ వాక్యం ఎప్పుడు వచ్చింది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. బైబిల్లో ఉన్న మర్మములన్నీ సమాప్తమే కాలమే మన కాలం. ఈ కాలంలోనే సంపూర్ణ వాక్యం వస్తుంది. మరి సంపూర్ణ వాక్యం లేకుండా నువ్వు ఎట్లా ఎత్తబడతావు? నువ్వు ఉన్నది ఇప్పుడు పౌలు గారి కాలంలో కాదు, నువ్వు ఉన్నది ఇప్పుడు ఐరన్యస్, మార్టిన్ కొలంబా, లేకపోతే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ కాలంలో కాదు, సంఘ సంస్కర్తల కాలంలో కాదు. నువ్వు ఉన్నది మరి ఏ కాలంలో? 7వ దూత, ఏలియా, మోషే, క్రీస్తు ప్రత్యక్షమైన కాలం. 3 పరిచర్యలు జరిగినాయా? ఫస్ట్ మోషే పరిచర్య, తర్వాత ఏలియా పరిచర్య. అవునా కాదా? మోషే 3వ నిర్గమం ప్రవక్త, ఏలియా తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిట్టినట్టు ఇప్పుడు పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పాలి. అలాగే 4 ప్రకారం అది రెండవది. 3వది ఏంటిది? మనిషి కుమారుని పరిచర్య. లూకా 17:30 ప్రకారముగా, ప్రకటన 10:1-6 ప్రకారముగా ఎన్నో లేఖనాలు ఉన్నాయి దాని మీద. అవునంటారా? ఏంటి? మనిషి కుమారుని పరిచర్య, క్రీస్తు పరిచర్య. ఇస్ ఇట్ రైట్? అవునా అండి? ఎందుకు ఇన్ని పరిచర్యలు ఇచ్చాడు దేవుడు ఈ కాలంలో? ఎందుకంటే వధువు సంపూర్ణ అవ్వడానికి. ఎందుకు ఎత్తబడుట 50 ఏళ్ళ నుండి ఆగింది? ప్రవక్త వచ్చిపోయి 50 ఏళ్ళు దాటిపోయింది. ఇజ్ ఇట్ రైట్? ప్రవక్త వచ్చిపోయి 50 ఏళ్ళు దాటిపోయింది. మరి ప్రవక్త వచ్చి 50 ఏళ్ళు దాటిపోయినా ఎందుకు ఎత్తబట్ట జరగలే? 7వ దూత వచ్చిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఎత్తబట్ట జరగలేదు? ఎందుకంటే ఇంకా వధువు సంపూర్ణత కాలేదు. గాడ్ ఈజ్ వెయిటింగ్. దేవుడు వేచి చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు. ఏంటి ఆ కనిపెట్టడం అంటే? తన యొక్క వధువు సంపూర్ణతలోనికి వస్తుందని, పరిపూర్ణ వాక్యంలోనికి వచ్చేస్తుందని.
ఆయనలాగా సంపూర్ణ వాక్యముగా మారిపోతుందని ఆయన ఎదురు చూస్తున్నాడు. దాన్ని ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఆ సంపూర్ణ వాక్యంలోనికి వధువు సిద్ధపడడానికి. వధువుకి ఆ డ్రెస్ ఇచ్చేది ఎవరు ఇప్పుడు? వధువుకి వస్త్రాన్ని తొలగించేది ఎవరు ఇప్పుడు? బ్రతబానం అన్నాడు. అది 5 రకాల పరిచర్యలు. ఇప్పుడు 5 రకాల పరిచర్యల ద్వారా ఏం జరుగుతూ ఉన్నది? సంపూర్ణమైన వాక్యము చేత వధువు సిద్ధపరచబడతా ఉన్నది. సో వితౌట్ ఫుల్నెస్ ఆఫ్ ద వర్డ్ దేర్ ఇస్ నో ర్యాప్చర్. సంపూర్ణ వాక్యము లేకుండా ఎత్తబడుట జరగదు. ఒక వ్యక్తి ఎత్తబడాలంటే అతనికి ఏం రావాలి ఇప్పుడు? ఎందుకంటే ఇది మార్టిన్ లూథర్ కాలం కాదు, కొంత వాక్యం బయలుపరచబడినట్టు. ఇది సంఘ సంస్కర్తల కాలం కాదు. ఇది మార్టిన్ లూథర్ కాలమో, జాన్ వెస్లీ కాలమో, పెంతెకోస్తల కాలమో కాదు ఇది. మరి ఇది ఏం కాలం? ఇది 7వ దూత పరిచర్యనే ఏంటిది? సంపూర్ణ వాక్యము తీసుకొని రావాలి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న మర్మములన్నీయు, 66 పుస్తకాలున్న మర్మములన్నీయు, ఇప్పటి వరకు 6000 సంవత్సరాల నుండి మర్మముగా దాగున్న విషయాలు. ఆమేనంటారా? మర్మముగా దాచిపెట్టిన విషయాలు దేవుడు ఇప్పుడు 7వ దూత ద్వారా వాటిని బయలుపరిచాడు. 7వ దూత పరిచర్యనే అది. మార్టిన్ లూథర్ చెప్పగలిగాడా? అవ్వ పాపము చేసింది సర్పముతో అని. సర్పం అనేది ఒక పాపము, సర్పం అనేది ఒక పాము కాదు, అదొక జంతువు అన్న సంగతి. ఎందుకంటే బైబిల్లో భూ జంతువు అని ఉంది. అక్కడ సర్పము ప్రాకు జీవి కాదు, అది భూ జంతువు అని ఉంది. జంతువు అంటే దానికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవునా? ప్రాకు జీవులకు ఉండవు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్న సర్పములు, ఇప్పుడు మనం చూస్తున్న పాములు ప్రాకు జీవులు అవి. కానీ సర్పం ఏంటిది? బైబిల్లో ఉన్న సర్పం, ఆదికాండంలో ఉన్న సర్పం ఏంటిది? అది జంతువు. అది చెప్పగలిగాడా మార్టిన్ లూథర్ దాని గురించి? చెప్పగలిగాడా జాన్ వెస్లీ దాని గురించి? ఎందుకు చెప్పలేకపోయారు వాళ్ళు? ఆ మర్మములను ఎందుకు తాగలేకపోయారు వాళ్ళు? వాళ్ళ కాలంలో కాదు సంపూర్ణమైన వాక్యం బయలుపరచబడేది. అందుకే దేవుడు 7వ దూతను పంపించి 7వ దూత పలుకు దినములలో ఈ మర్మములను ఆయన విప్పాడు. ఆయన పాస్టర్ గారు మనకు అవన్నీ ఎందుకు పాస్టర్ గారు? నేను చర్చిలో రెగ్యులర్గా ఉన్నాను కదా, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, నేను దశమ బాలు కడుతున్నాను కదా, మీరు ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడల్లా తీసుకుంటున్నాను కదా, ఇంకే నేను కూడా అపోస్తల బోధ నమ్ముతున్నాను కదా, సరిపోలేదా? ఎత్తబడవు. వెనకాల రాసుకో, బైబిల్ వెనకాల మార్క్ పాస్టర్ ఇలా చెప్పాడు ఎత్తబడరని. ఎందుకంటే ఒకరోజు మళ్ళీ చూసుకుంటావు ఎత్తబట్టి అయిపోయాక, ఆ రోజు చెప్పాడు కదా అని గుర్తు చేసుకుంటావు, డే టు టైం అన్ని రాసుకో. ఎందుకు అలా చెప్తున్నావు తెలుసా? ప్రాఫిట్ చెప్పాడు. అది బ్రతబానం అన్నాడు, ద బ్రైడ్ హ్యాస్ టు బికమ్ ఫుల్ వర్డ్. వధువు సంపూర్ణ వాక్యం కావాలి. ఆమె పలుకబడిన మాట వ్యర్థముగా పోదు. 50 ఏళ్ళ నుండి అందుకే దేవుడు ఆపుతున్నాడు. మనం పలుకబడిన మాట యొక్క పరిచర్యలోనికి రావాలా? మనం చెప్పాలా? నాకు మరి పలుకబడిన మాట ఒక పరిచర్యలోకి రావాలంటే అపోస్తల బోధ ద్వారా వస్తుంది. అది చెప్పండి నాకు. అపోస్తల బోధ ద్వారా పలుకబడిన మాట ఒక పరిచర్యలోనికి మనం రాలేం. మనం తలరాయి పరిచర్య ద్వారా మాత్రమే మనం పలుకబడిన మాట ఒక పరిచర్యలోనికి రాగలం. వధువేనా మొత్తము సృష్టిని మళ్ళీ పలుకబడిన మాట ద్వారా తన ఆధీనంలో ఉంచుకునేది. సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తున్నాడని రాశాడు పౌలు గారు. ఎందుకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది సృష్టి? ఎందుకంటే సృష్టిని లోపరుచుకోపోయేది, సృష్టిని స్వాధీనపరుచుకొని దానిని కంట్రోల్ చేసేది ఎవరై ఉన్నారు? అది బ్రైడ్. మరి వధువు ఇప్పుడు ఆ స్థాయికి రావాలంటే ఆమెకి ఏ పరిచర్య కావాలి? ఇప్పుడు ఆమెకు ఆ సంఘకాలలో ఉన్న వర్తమానికుల పరిచర్య అది తీసుకురాలేదు. అది మరి ఏ పరిచర్య తీసుకురావాలి? అది అదిగో సంఘకాలాల తర్వాత వస్తున్నది. అది ఏంటది? తలరాయి మనుష్య కుమారుడు. ప్రకటన 10 వస్తా ఉన్నది అక్కడ. ప్రకటన 10 వస్తా ఉన్నది అక్కడ. ఆ పరిచర్య ఏం చేస్తుంది? వధువుకి ఎత్తబడే విశ్వాసమే కాదు,
పలుకబడే మాట ఒక పరిసరం కూడా ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి అవన్నీ నువ్వు తెలుసుకోకుండా, వాటిని గురించి నువ్వు చెమటోర్చకుండా ఎత్తబడతావని ఎప్పుడు ఊహించుకోకు. మీరు అనొచ్చు, పాస్టర్ మార్క్ గారు, ఒకవేళ మేము ఎత్తబడే సమయానికి మాకు అప్పుడే కొంతనే వర్తమానం తెలుసు అనుకో, అప్పుడు మేము ఎత్తబడతామా? ఐఎమ్ సారీ, నాకు తెలిసినంత వరకు ప్రవక్త చెప్పిన స్టేట్మెంట్ ప్రకారముగా ఇప్పుడున్న వధువు పలుకబడిన మాట పరిచర్య తప్పకుండా రావాలి. ఆమె పలుకబడిన మాట ఒక పరిచర్యలోనికి ఆమె ఖచ్చితంగా రావాలి అంటే, ఆమె ఆ విధానంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ఆమెకు సంపూర్ణ వాక్యము అర్థం కావాల్సిందే. సంపూర్ణ వాక్యము అర్థం కాకుండా ఆమె ఎత్తబడదు. నువ్వు వధువైతే, నువ్వు పెళ్లి కుమార్తెవైతే, నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో జగతు పునాది వేయబడమునిపై రాసి ఉంటే ఈ కాలంలో ఉండాలని ఖచ్చితంగా దేవుడు నీకు సంపూర్ణమైన వాక్యము అర్థమవునట్లు చేస్తాడు. ఎందుకంటే సంపూర్ణమైన వాక్యం అర్థమైతేనే పలకబడిన మాట పరిచర్య నీకు వస్తుంది. 7 ఉరుములు అర్థం కాకుండా నీకు ఎట్లా వస్తుందండి? 7 ఉరుములే కదా మనకు పలకబడిన మాట పరిచర్య ఇచ్చేది. ఇన్ హోల్ బైబిల్ అంతట్లో ఎంతోమంది ప్రవక్తలు వచ్చిపోయారు. ఆ ప్రవక్తలందరిలో ఒక మన ప్రవక్తకు మాత్రమే దేవుడు బైబిల్లో రాయబడినది అవునంటారా? అది పలకబడింది కానీ రాయబడలేదు. అదే 7 ఉరుములు. అది దాన్ని అర్థం చెప్పడానికి వచ్చాడు. ఆ 7 ఉరుముల స్వరమును బోధించడానికి వచ్చాడు ఆయన. ఎందుకు దేవుడు మన ప్రవక్తకు అది ఇచ్చాడంటావు? అది ప్రవక్తకి ఇచ్చాడంటావా లేక నాకు వినపడతలేదు. నాకు అది ప్రవక్తకి ఇచ్చాడంటావా లేక దానిని వధువు కోసం ఇచ్చాడంటావా? చెప్పాలా నాకు? ఇప్పుడు ప్రవక్తకు 7 ముద్రలు తెరిచాడంటావా లేక అది ప్రవక్తకు ఆ ప్రకటన గ్రంథం తెరిచాడు? ప్రకటన గ్రంథము బైబిల్లో 3 గ్రంథాలు ముఖ్యమైనవి: ఆదికాండము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం. ఈ 3 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రవక్తకు వాటిని ఎందుకు తెరిచాడంటావు? అది ఆయనకు అర్థం అవ్వడానికి మాత్రమేనా అంటావా? ప్రవక్త వచ్చిందే ఎవరి కోసం అంటే వధువు కోసం వచ్చాడు. ప్రవక్తలు వచ్చేదే ఎందుకంటే ఆ కాలంలో ఏర్పరచబడిన జనాంగం కోసం వస్తారు. అవునంటారా? సో ఇప్పుడు ప్రవక్త బోధించిందంతా ఆయన కోసం అనుకుంటారా? లేకపోతే దాన్ని ఎవరి కోసం బోధించాడంటావు ఆయన? ఇప్పుడు 7 ముద్రల పుస్తకంలో ప్రారంభ పేజీలో ఏముంటుందంటే, ఇది వధువుకి అంకితము చేయబడిన పుస్తకం అన్నాడు. వధువుకి అంకితం చేయబడిన పుస్తకం అని ఉంటే వింటున్నారా నేను చెప్పింది? మరి 7 ముద్రలు తెలవనోడు ఎట్లయితే పడతాడు? ఏదైతే ప్రవక్త వచ్చాడో, ఏ వధువు కొరకైతే ప్రవక్తను దేవుడు పంపించాడో, ఏ వాక్యమునైతే ప్రవక్త ద్వారా వధువుకి ఇచ్చాడో, అది తెలుసుకోకుండా ఆమె వధువు అని ఎట్లా అంటది? ఆమె వధువు ఎట్లయితుంది? ఆమె ఆ వాక్యం తెలుసుకోకుండా, వర్తమానం తెలుసుకోకుండా, ముద్రలు తెలుసుకోకుండా, ఆ ఉరుముల స్వరం తెలుసుకోకుండా. వింటున్నారా? అందుకే నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. వై ఐఎమ్ టేకింగ్ దీస్ సబ్జెక్ట్స్. ఈ అంశాలన్నీ నేను ఎందుకు బోధిస్తున్నా, ఎందుకు నేను వీటిని చెప్తున్నాను, దానికి కారణం ఏంటంటే ప్రవక్త చాలా చెమటోర్చి ఈ వర్తమానాలు వధువుకు తీసుకొచ్చాడు. వాటిని 5 రకాల పరిచర్యలు కలిగిన వాళ్ళు, అందరు కాదండి, నిజంగా 5 రకాల పరిచర్యలో దేవుని చేత ఏర్పరచబడి పిలువబడిన వాళ్ళు. ఎందుకంటే ప్రతివాడు సేవకుడు కాడు. వింటున్నారా?
వాళ్ళు ఏం చేస్తారంటే వధువుకి ఆ వర్తమానముల చేత ఆమెను సంపూర్ణ వాక్యముగా సిద్ధపరుస్తారు. దాట్స్ అ డ్యూటీ. అది ఇప్పుడు 5 రకాల పరిచయం వాళ్ళ బాధ్యత. ఏ పాస్టర్ అయితే, బాగా వినండి, ఏ పాస్టర్ అయితే ప్రకటన గ్రంథమును బోధించడో లేక దానియేలు గ్రంథమును బోధించడో ఆదికాండాన్ని బోధించడో మర్చిపోకండి, ఆ పాస్టర్, దట్ పాస్టర్ హీ ఈజ్ నాట్ ఏ 5-fold మినిస్టర్. అతను 5 రకాల పరిచయలో ఉన్నవాడు కాదు. మర్చిపోవద్దు ఈ మాట. ఏ పాస్టర్ అయితే, ఏ సేవకుడైతే ఆదికాండము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం మీద బోధిస్తాడో అతనే 5 రకాల పరిచర్యలో ఉన్న వ్యక్తి. దేవుడు అతని 5 రకాల పరిచర్యలోకి ఇచ్చాడు. పట్టుకుంటున్నారా నేను అన్నది? 5 రకాల పరిచర్యలో అతను పెట్టాడు. అందుకే అతను వాటిని బోధిస్తున్నాడు. ఎవరైతే బోధించారో, ఎవరైతే దాన్ని చెప్పరో వాళ్ళు అసలు 5 రకాల పరిచర్యలో లేరు. వాళ్ళు ఇక్కడ సేవకులమని చెప్పుకొని, వాళ్ళు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు పొందుకొని, వాళ్ళు ఇక్కడ పెద్ద సేవకులుగా చలామణి కానీ, వాళ్ళకి పెద్ద పెద్ద సంఘాలు కలుగుండని, పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్, పెద్ద పెద్ద దాని మీద జనసమం కలుగుండని, ఏమైనా కానీ స్టిల్ అయినను వాళ్ళ 5 రకాల పరిచయలో పిలువబడలేదు. ఎందుకంటే పిలువబడితే దేవుడు ఏ మనసుతో 5 రకాల పరిచయలను పెట్టాడో, ప్రవక్త ద్వారా ఏ మనసుతో 5 రకాల పరిచయం ఇది చేస్తుందని చెప్పాడో ఆ మనసును వాళ్ళు ఇక్కడ నెరవేర్పు చేస్తారు. కాబట్టి నేను అందుకే చాలామంది సేవకులను ఈ రోజున వాళ్ళ 5 రకాల పరిచర్యలు లేరని గ్రహించాను. మార్క్ పాస్టర్ గారు, ఒక సువార్థికుడికి 7 ముద్రలు అర్థమవుతాయా? వధువు కాదా సువార్థికుడు? వధువులో భాగం కాదా సువార్థికుడు? వధువుని సిద్ధపరచడానికి సువార్థికుడు లేడా? కాబట్టి అతనికి 7 ముద్రలు అర్థం కావాలి. ఎందుకంటే ఎత్తబడే విశ్వాసం ఉన్నదే 7 ముద్రలునే. మరి ఇతను ఎత్తబడాలన్న ముందు ఈయనకు అర్థం కావాలిగా. ఎందుకంటే కొందరు ఏమంటారు తెలుసా, ఆయన సువార్థికుడు అండి, ఆయన 7 ముద్రలు బోధించాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎత్తబడే విశ్వాసం ఉన్నదే 7 ముద్రల్లా. అలానా ప్రవక్త చెప్పాడు, చూపిస్తాను మీకు. మరి ఆ సువార్థికుడు ఇప్పుడు ఎత్తబడతాడంటావా? అకార్డింగ్ టు ద మెసేజ్, వర్తమానం ప్రకారముగా. ఇంకొందరు ఏమంటున్నారో తెలుసా, ఈ మెసేజ్లో కొద్ది మంది మాత్రమే 7 ముద్రలు బోధించగలరు, 7 ముద్రలు అర్థమవుతాయి, వాళ్ళనే మనం పిలిపించుకొని చెప్పుకోవాలి. ఐ డోంట్ అగ్రీ. నేను అంగీకరించాను దాన్ని. నేనేమంటాను తెలుసా, వధువులో ఉన్న ప్రతి ఒక్కరికి 7 ముద్రలు అర్థమవుతాయి. ఎస్, స్థానిక సంఘ కాపరికి అర్థమవుతుంది 7 ముద్రలు, 7 సంఘ కాలాలు, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం అర్థం కావాలి. ఒకవేళ అతను పిలువబడి ఉంటే దేవుళ్ళ, అతను నిజంగా మినిస్టర్ అయితే, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైతే, ఈ వర్తమానములో వధువుని థండర్స్తో, ఉరుములతో సిద్ధపరిచే వ్యక్తి అయితే, సిద్ధపరిచే సేవకుడైతే అతనికి అర్థం కావాలి, ఆదికాండం అర్థం కావాలి, అతనికి దానియేలు గ్రంథం అర్థం కావాలి, అతని ప్రకటన అర్థం కావాలి. లేదు పాస్టర్ గారు అతనికి అర్థం కాదు, కానీ అర్థమై బోధించడం పిలిపించుకుంటాడు, అయితే వీడు ఎత్తబడాడు. హలో, ఇతను ఎత్తబడాడు. పిలిపించి బోధించుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు సిద్ధపడి వాళ్ళకి అర్థమై ఎత్తబడతారు, కానీ ఇంతకు పాస్టర్ మిగిలిపోతాడు ఇక్కడ. ఈరోజు నేను స్ట్రాంగ్ డెల్యూషన్ ఇస్తాను, మామూలుగా ఉండదు. ఈరోజు ఎత్తబడ్డాడు. వాట్ పాస్టర్? ఎస్, ఎందుకంటే 7 ముద్రలు అనేది వధువుకి తెరవబడిన పుస్తకం. అది అర్థం కాకపోవడం ఏంది? అది వేరే వాళ్ళకే అర్థమవుతాయి, మనకు అర్థం కాకపోవడం ఏంది?
ఎవరో బాంబే ఆయనకు, లేకపోతే ఢిల్లీ ఆయనకు, లేకపోతే మద్రాస్ ఆయనకు, లేకపోతే అమెరికా ఆయనకు, లేకపోతే సౌత్ ఆఫ్రికా ఆయనకే అర్థమవుతుంది, మనకు అర్థం కాకపోవడం ఏంది? ఐ యు నాట్ బ్రైట్? నువ్వు వధువు కాదా? నువ్వు సేవకుడి వధువు కాదా? నువ్వు సువార్థికుడి వధువు కాదా? నువ్వు పాస్టర్వి వధువు కాదా? నీకెందుకు అర్థం కావట్లేదు? ఏమంటున్నావు తెలుసా? మార్క్ పాస్టర్ని పిలవడం కష్టమవుతుంది బ్రదర్. ఎందుకు? చాలా లోతుగా బోధిస్తున్నాడు. భూమి పైన దొరికే అన్ని రాళ్ళేరా. ఎన్ని రాళ్ళు తీసుకొచ్చి పెట్టినా వేస్టేరా బాబు. నేను బోధించేదాన్ని భూమి లోపల దొరికే ప్రశస్తమైన రాళ్ళవి, ప్రశస్తమైన రాళ్ళవి. అవి కూడా రాలే కానీ ప్రశస్తమైన రాళ్ళు అవి. అవునా? మాణిక్యము, గోమేదకము అవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? వైడూర్యము, సులుమాని రాయి, ఆ రాళ్ళన్నీ ఎక్కడ దొరుకుతాయి? ప్రశస్తమైన రాళ్ళు. ప్రకటన గ్రంథంలో లేవా రాళ్ళని? 12 రాళ్ళు లేవా? యాకోబు యొక్క 12 మంది గోత్రకర్తల యొక్క జన్మపు రాళ్ళు 12 రాళ్ళు లేవా? బర్త్ స్టోన్స్ లేవా? అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? పైన దొరుకుతాయి అవి. దట్స్ రైట్. యేసుక్రీస్తు తనను తాను ఆ రాళ్లతో పోల్చుకోలేదా? ఆ 12 రాళ్ళు తానే అని చెప్పుకోలేదా ప్రకటన గ్రంథంలో? అవునంటారా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు? మార్క్ పాస్టర్ని పిలిచినాం కానీ మొన్న ఆయన ప్రసంగం చెప్పాడు, ఏం అర్థం కాలే. అర్థం ఎందుకు అవుతుంది? నేను యేసుక్రీస్తు భావం గురించి చెప్తే అర్థమవుతుంది, నేను దేవుడు ఒక్కడని చెప్తే అర్థమవుతుంది, నేను స్త్రీల మీరు మీ జాకెట్లలో పెట్టుకోవద్దంటే అర్థమవుతుంది. ఇంకెన్ని రోజులు అక్కడే ఉంటావు? ఎత్తబడే విశ్వాసం ఇచ్చే వర్తమానానికి ఎప్పుడు వస్తావు? ఉరుముల వర్తమానంకి ఎప్పుడు వస్తావు నువ్వు? ఇంకెన్ని రోజులు నువ్వు అక్కడే ఉంటావు? అపోస్తల కార్యంలోనే ఎప్పుడు వస్తావు నువ్వు ప్రకటన గ్రంథం దగ్గరికి? ఎప్పుడు వస్తావు? when you will come. ప్రకటనలోనే ఉన్నది వధువు ఎత్తబడేది. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను, మన మెసేజ్ ఎక్కడి నుండి వచ్చింది? ప్రకటనలో నుండి వచ్చింది. అన్ని పుస్తకాలే దేంతో సంబంధం కలిగి ఉన్నాయి? ప్రకటన గ్రంథంతో సంబంధం కలిగి ఉన్నాయి. ప్రకటన గ్రంథం 7 ముద్రల్లో దాగుంది. 7 ముద్రలు తెరబడడం వలన ప్రకటన గ్రంథం తెరబడింది. ప్రకటన గ్రంథం తెరబడడం వలన ఏం జరిగింది? ఇప్పుడు బైబిల్ అంతా తెరవబడింది. ఈరోజు మనం ఎలా చూడాలా ప్రకటన గ్రంథాన్ని? బైబిల్ గ్రంథమును చూడాలంటే ప్రకటన గ్రంథములో నుండి చూడాలి. సీరియస్గా చెప్తున్నా, నేను మీకు చెప్తున్నా. నేను మీరు ఇంటికి వెళ్ళాక చెమటోర్చలేదనుకో, ఫినిష్ మీ పని. మీరు ఇంటికి వెళ్ళాక చెమటోర్చమంటే ఏంటో తెలుసా? మళ్ళీ ధ్యానించడం, చెప్పిన వర్తమానాన్ని మళ్ళీ వినడం, బైబిల్ని మళ్ళీ చదవడం, వర్తమానాలను మళ్ళీ చదవడం. ఇక్కడ నేను ఏ మెసేజ్ పేర్లు చెప్తున్నానో వాటిని ధ్యానించడం, వాటిని వినడం, వాటిని రాసుకోవడం, నోట్స్. వింటున్నారా? అలా మీరు ఇంటికి వెళ్ళాక చెమటోర్చలేదనుకో, మర్చిపోకండి, మీరు వధువు కాదు, మీరు పెళ్లి కుమార్తె కాదు, సంపూర్ణ వాక్యంగా మీరు ఉండలేరు. అది వాస్తవం. చూడండి, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు సంఘము సనగడం మొదలుపెట్టింది. మోషే అక్కడ సమాధులు లేవన్నట్టు, ఐగుప్తులో సమాధులు లేవన్నట్టు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఇక్కడ సమాధి చేయడానికి తీసుకొచ్చావా? జాగ్రత్త వినండి, వాళ్ళు మర్చిపోయారు అద్భుతాలు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు ధ్యానించలేదు. కానీ యోషువ కాలేబులు అంటున్నారు, మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. అప్పుడు చేస్తున్న దేవుడు ఇప్పుడు చేస్తాడు. ఆ రోజున కప్పలు కలిగించిన దేవుడు, ఆ రోజున ఈగలను కలిగించిన దేవుడు. వింటున్నారా? ఎందుకు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఆ ప్రసంగానంతా? వీళ్ళు మర్చిపోయిన ఎప్పుడో ముందున్న ఆపదను చూసి భయపడుతున్నారు. ఈరోజు అదే పరిస్థితి ఆ సంఘంది కూడా, సేమ్ ప్రాబ్లం. ఇన్ని వర్తమానాలు వింటారు కానీ కరెక్ట్గా ఏదన్నా
అవును ఇట్లెట్లయితుంది పాస్టర్ గారు, అట్లెట్లయితుంది పాస్టర్ గారు. ఎవడైనా ఏదైనా ప్రశ్న వేసిండు అనుకో, అవును కదా అని వచ్చి మళ్ళీ అన్న అడుగుతారు. అరే నేను ఆల్రెడీ బోధించిన కదా బ్రదర్, నేను ఆల్రెడీ దాన్ని ప్రసంగించిన కదా బ్రదర్, నువ్వు వినలేదా? ఏమన్నావు చెప్పినావా పాస్టర్ గారు? నువ్వు చెప్పిర్రా బాబు. సరే టైం తీసుకొని మళ్ళీ చెప్పినాను అనుకో, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఎవడో అదే ప్రశ్న వేస్తే మళ్ళీ వస్తాడు. అరే మొన్న చెప్పినగా 3 నెలల క్రితం. ఏంటి ప్రాబ్లం ఏంటిది వీళ్ళది? యోషువ కాలేబులాగా వీళ్ళు వర్తమానాలు ధ్యానించేటోళ్ళు కాదు. వీళ్ళేంటిది వీళ్ళ ప్రాబ్లం? వర్తమానాన్ని విని అప్పటి వరకే ఆనందించి దాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవడం. నో సార్, లేదండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఒకవేళ మీరు పాస్టర్ కాకుండా మాలాగా విశ్వాస అయి ఉంటే, మాలాగా మీరు కింద కూర్చొని వాక్యం విని ఉండేవారై ఉంటే మీరు ఇలానే ధ్యానించేవారా? ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్టర్ కాబట్టి వర్తమానాలను ధ్యానిస్తున్నారు, మాకు బోధించాలా కాబట్టి ధ్యానిస్తున్నారు. లేకపోతే మీరు ఇలానే ధ్యానించేవాళ్ళా? నేను వధువుని, నేను పాస్టర్ కంటే ముందు నేను వధువుని ఉన్నాను. నేను వధువుని కాబట్టి నేను పాస్టర్ స్థానంలో ఉన్నా, నేను ఒకవేళ విశ్వాసి స్థానంలో ఉన్నా, నేను ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానిస్తా. అది మీకు బోధించాలనే నేను ధ్యానించాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా, నేను ధ్యానించినవన్నీ మీకు బోధించను. ఎందుకో తెలుసా? నేను అవి చెప్తే మీరు తట్టుకోలేరు, మీకు అర్థం కావు. దట్స్ ట్రూ. నేను ధ్యానించినవన్నీ, నేను వర్తమానంలో వింటున్నవన్నీ, నేను ధ్యానించినవన్నీ, నేను పట్టుకుంటున్న విషయాలన్నీ నేను అన్నీ మీకు చెప్పను. ఇక్కడ మీ స్థాయిని బట్టి, మీ అవసరతను బట్టి, మీకున్న స్థాయి అవసరత, ఈరోజు ఎంతవరకు కావాలో వర్తమానం అంతవరకు నేను చెప్తాను. నాకు అన్నీ తెలిసినవి చెప్పినాను అనుకో, ఇక్కడ చాలా మందికి ఏం అర్థం కాక, ఇప్పటికే అర్థం కావట్లే, తల తిరిగిపోయి ఏం అర్థం కాక నోరెళ్ళ బట్టి నిద్రపోతాడు. బయటికి వెళ్ళి కూర్చుంటాడు, బయట కూర్చుంటాడు. సెల్ ఫోన్ పట్టుకున్నాడు, సెల్ ఫోన్ పట్టుకుంటాడు. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే అన్ని లోతైన విషయాలు నాకు తెలుసు. అది నేను గర్వంతో చెప్తలేను, నేను మీకు అర్థమాలని చెప్తున్నా. నేను అవన్నీ మీకు చెప్పలేను, ఎందుకంటే మీ స్థాయి అంతకు రాలే. ఇంకా మీరు ఆ స్థాయికి రావాలి, అప్పుడు నేను ఇంకా వాటిని బోధించగలుగుతూ ఉంటా. అరే దీనికే ఏమంటున్నారంటే, పాస్టర్ గారు చాలా లోతుగా బోధిస్తున్నాడు. ఎవరికి అర్థమవుతుంది? చెమటోడ్చినోడికి అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించినోడికి అర్థమవుతుంది. కంప్యూటర్ కొనుక్కొని మెసేజ్లు వేసుకొని వినటోడికి అర్థమవుతుంది. మళ్ళీ ఈ ఆదివారం చెప్పిన ప్రసంగం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి 2 సార్లు 3 సార్లు విని, మళ్ళీ బైబిల్ని చదివి దాని గురించి ఒకసారి కూర్చొని ఇంట్లో భార్య, భర్త, పిల్లలు దాని గురించి డిస్కషన్ చేసుకున్నోడికి అర్థమవుతుంది. మళ్ళీ పక్క సహోదరుడితో చెప్పిన వర్తమానాన్ని మళ్ళీ ఇంటి దగ్గర సహవాసంగా కూర్చొని, భార్య, భర్త, పిల్లలందరూ కూర్చొని, ఈరోజు ఈ ఆదివారం పాస్టర్ ఏం చెప్పాడు, ఈ గృహకుడిలో పాస్టర్ ఏం చెప్పాడు అని దాన్ని ధ్యానించినోడికి అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ ఉంటుంది, దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు. నువ్వు ఇక్కడ ఒక్కసారి విని నాకు ఇక్కడ అర్థమైందని అల్ప సంతోషిలాగా నవ్వి ఇంటికి వెళ్ళిపోయినావు అనుకో, పోతుంది. ఒక్కసారి విన్నది నీకు ఉండదు. నువ్వు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. దాన్ని మరలా ధ్యానిస్తూనే ఉండాలి. నువ్వు దాన్ని నెమరు వేస్తూనే ఉండాలి. నువ్వెంత నెమరు వేస్తే అంత ఎక్కువగా అది నీలో శరీరధార అవుతూ ఉంటుంది. అంత ఎక్కువగా అది నీలో విశ్వాసాన్ని ఇస్తూ ఉంటుంది. అంత ఎక్కువగా అది నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటుంది. అదర్ డైమెన్షన్, ఇంకొక పరిమాణంలోకి వెళ్తూ ఉంటావు నువ్వు. నాకు తెలుసు, పోయిన సండే నేను చెప్పిన మెసేజ్ చాలా మందికి అర్థం కాల. 99% అర్థం కాల, నాకు తెలుసు. 99%. కానీ మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఆ మెసేజ్ వేసుకోవాలి, మళ్ళీ వినాలి, ధ్యానించాలి, మెల్లగా కూర్చోవాలి. కూర్చొని
దాన్ని మెల్లగా కళ్ళు మూసుకొని ఒక్కొక్క పాయింట్ వింటూ కావలసిన దగ్గర ఆపి ఆ పాయింట్ ఆపి మళ్ళీ వెనకకు రివైండ్ చేసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ విని మళ్ళీ అది అర్థం కావద్దు మళ్ళీ వెనకకి వెళ్ళి మళ్ళీ విని. మీకు తెలుసా బ్రదర్ బైనా మెసేజ్ నేను ఎట్లా వింటానో ఇట్లనే. మీకు తెలుసా నేను బైబిల్ ఎట్లా చదువుతానో ఇలానే. నేను ఏదో నవల చదివిన చదివి వర్తమానం అయిపోయింది, పుస్తకం అయిపోయింది అయిపోయింది నేను ఆల్రెడీ చదివేసిన. అట్లా కాదు, వింటా, వెనకకి వెళ్తా, మళ్ళీ వింటా, మళ్ళీ వెనకకి వెళ్తా, మళ్ళీ వింటా, మళ్ళీ వెనకకి వెళ్తా. ఆ పాయింట్ ప్రవక్త ఏం చెప్తున్నాడు అసలు, ఆయన భావం ఏంటి అసలు అనేది నాకు దొరికేదాకా, పరిశుద్ధాత్మ నాకు దాన్ని బయలుపరిచేదాకా నేను ప్రార్థిస్తూ, ప్రభువా దీని అర్థం ఏంటో నాకు అర్థమయ్యేటట్టు చేయి, ప్రవక్త భావం నాకు అర్థం కావాలి. పరిశుద్ధాత్ముడా నువ్వు ప్రవక్తలో ఉండి మాట్లాడినావు కనుక ప్రవక్త చెప్పినవి నాకు అర్థం కావాలి. మళ్ళీ వెనకకు వెళ్ళి మళ్ళీ పేజీలు వెనకకి వెళ్ళి మళ్ళీ పేజీలు మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి మళ్ళీ టేప్ వెనకకు వెళ్ళి మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టి అలా ధ్యానిస్తేనే నాకు ఆ మెసేజ్ అప్పుడు సంపూర్ణంగా ఇక్కడ ఎక్కి అది ముందు నాలో శరీరధారై ఆ తర్వాత దానిని నేను అప్పుడు మీకు బోధిస్తాను. అందుకే నా మెసేజ్లు అంత లోతుకుంటాయి. మరి మీరేం చేయాలి? సేమ్ థింగ్. అంత టైం ఉందా పాస్టర్ గారు? అంత టైం ఉంటుందా పాస్టర్ గారు? టైం చేసుకో. మై సజెషన్, నా సలహా చెప్తాను విను. 3 పూటల భోజనం ఉంటే చాలు, ఇనఫ్. ఈరోజు దేవుడు 3 పూటల భోజనం ఇచ్చాడా? చాలు. దానికంటే ఎక్కువ ఏం ఆలోచించకు. ఆ 3 పూటల భోజనముకు కావాల్సింది నీకు ఈరోజు ఉన్నదంటే అది నీకు దేవుడు నీకు ఇచ్చిన దీవెన. అదిగా ఆ దీవెన నీకు ఉంది కాబట్టి ఇక సమయం అంతా మిగతా సమయం అంతా వర్తమానాన్ని ధ్యానించుట్లో పెట్టు. అంతేగాని కోరికలను తీర్చుకోవడానికి ఎన్నడూ కూడా కోరికల కోసము సమయాన్ని పనికి వెచ్చించకు. నో. ఆల్రెడీ మనం చూస్తున్నాం, ప్రపంచ బ్యాంకును స్థాపిస్తేనే రాబోయే దాని ఏమంటారంటే ఆర్థిక మాంద్యాన్ని, ప్రపంచ దేశాలని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచ బ్యాంకును స్థాపించాలని పోప్ స్టేట్మెంట్ ఇచ్చాడు 15 రోజుల క్రితం. పోయిన వారం శుక్రవారం చెప్పాను కదా, EU, యూరోపియన్ యూనియన్, ఐరోపా ఖండం సంబంధించిన సమితి వాళ్ళు, ఐరోపా దేశపు సమితి, ఆ దేశ అధ్యక్షులందరూ పోప్తో వెళ్ళి వాటికన్ సిటీకి వెళ్ళి వాటికన్ సిటీలో పోప్తో సమావేశం పెట్టారు. వాళ్ళకు ఆయనతో సంబంధం ఏంటిది? వాళ్ళు దేశాధినేతలు, వాళ్ళ దేశాన్ని వారు పరిపాలించుకోక పోప్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఏం జరుగుతుందంతా? ప్రపంచ బ్యాంకును నెలకొల్పాలని పోప్ ఎందుకంటున్నాడు? స్టీవెన్ హాకిన్స్ ఎందుకన్నాడు? మొత్తం స్టీవెన్ హాకిన్స్ తెలుసుగా మీకు? ఇప్పుడు ప్రస్తుతం భౌతిక శాస్త్రవేత్తలో అతను నెంబర్ 1. భౌతిక శాస్త్రవేత్తలో అతను నెంబర్ 1. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ అందుకున్నవాడు భౌతిక శాస్త్రంలో. మరి అతను ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు రాబోయే ఆ యొక్క వినాశనాన్ని నుండి మనం తప్పించుకోవాలంటే మనకున్న ఏకైక విధానం ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలి. ప్రపంచ ప్రభుత్వం, వరల్డ్ గవర్నమెంట్ అన్నాడు. ఈవెన్ మన తెలుగు పేపర్లో కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతి, ఈనాడు వాటిల్లో కూడా వచ్చేసింది, సాక్షి వాటిలో కూడా వేశారు. ఎందుకు మేధావులు అలా మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు? ఇదంతా దేని సూచిస్తూ ఉన్నది? ఇవన్నీ జరుగుతున్నాయంటే వాక్యము చేత వధువు సంపూర్ణతలోనికి వస్తుందని అర్థం. మరి నువ్వు ఉన్నావా ఇప్పుడు అందులో? ఎవరో వస్తే ఏం లాభం? నువ్వున్నావా? ఆయుధే నువ్వున్నావా? ఆ వాక్య సంపూర్ణతలో నువ్వు వస్తున్నావా? ఆ వాక్య పరిపూర్ణతలో నువ్వు వస్తున్నావా? చూసుకో ఒకసారి. చివరి దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా.
అవును, ఇప్పుడున్న వధువు ఖచ్చితంగా సంపూర్ణ వాక్యముగా మారుతుంది, మారి తీరాలి. పలుకబడిన మాట వ్యర్థముగా పోదు. ఎంత అమాయకుడైనా, ఏమి తెలవని వాడికైనా పరిశుద్ధాత్మ వీటిని బయలుపరుస్తాడు. అతను చెమటోరుస్తాడు. అతనిలో ఆకలి దాహం ఉంటుంది వాక్యం పైన. పేతురు ఒక చదువురాని పామరుడని అపోస్తల కార్యం అంటున్నది. కానీ అతను యేసును గురించి తెలుసుకోవడానికి ఆకలి దప్పికలు కలిగి ఉండేవాడు. అవునా కాదా? అవునా కాదా? అలాంటి పేతురికి దేవుడు బయలుపరిచాడా? ఎవ్వరికి ఇవ్వని ప్రత్యక్షత ఇచ్చాడు. మనిషి కుమారుడు ఎవరు అన్న సంగతిని ఇచ్చాడా లేదా? ఆ ప్రత్యక్షతనే ఆయనకి ఏం చేసింది? పరలోక రాజ్య తాళపు చేతులను ఇచ్చింది. అవునా? ఈరోజు మనకు కూడా ఏం చేస్తుంది ప్రత్యక్షత? దేవుని రాజ్య తాళపు చేతులు మనకి ఇస్తాడు. ఇప్పుడు పేతురు బైబిల్లో పేతురుని చూస్తే పేతురికి ఏమీ తెలియదు. చదువురాని పామరుడు, చదువురాని వాడు. ఈవెన్ తన సంతకం తాను పెట్టలేడు. కానీ ఎందుకు బయలుపరచబడ్డది? పరలోకపు మర్మాలు బయలుపడ్డది. పేతురు పత్రిక చదివారా ఎప్పుడైనా? ఎంత అద్భుతమైన విషయాలు రాశాడో దాంట్లో. అసలు ఎవరైనా చదువుకున్నోడు కూడా రాయలేడంత, మేధావులు రాయలేరు అలా రాశాడు ఆ పత్రిక. అంటే పేతురు యొక్క జ్ఞానము, దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటో పేతురు రాస్తున్న పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. రెండవ రాకడ గురించి పేతురు రాస్తున్నాడా? పేతురేనా చెప్పింది 1000 ఏళ్ళు ఒక దినముతో సమానమని? పేతురేనా చెప్పింది ప్రభు రాకడకు ముందు ఎగతాళి చేయవారు, అవునా, హాస్యం చేయవారు వస్తారని, అవునా, అపహాసకులు చేసేవారు వస్తారని చెప్పాడా లేదా? పేతురాని అవన్నీ చెప్పింది, ఆ మర్మాలన్నీ చెప్పండి నాకు. అతను ఎవరు? ఒక చదువురాని పామరుడు. అతనికి ఎలా అర్థమైంది రెండవ రాకడ? బ్రదర్ సిస్టర్, ఐ డోంట్ బిలీవ్. నేను ఈరోజు నమ్మను. వధువు అనే వారిలోని సభ్యుడు, ఈ కాలంలో ఏర్పరచబడిన వధువులో ఉన్న సభ్యుడు, అతను చదువురాని వాడే కావచ్చు, అతని పేరు కూడా తను రాసుకోలేడు కావచ్చు, అతనికి ఏం తెలియదు కావచ్చు, ఆమెకి ఏం తెలియదు కావచ్చు, కానీ వాళ్ళకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఈ విషయాలు అర్థమవుతాయి. ఎలా బ్రదర్? అదే ప్రత్యక్షత. దట్ ఈస్ కాల్డ్ ద రెవల్యూషన్. చదువు ద్వారా వచ్చేది కాదు ప్రత్యక్షత. మేధావులకు, జ్ఞానులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబార్లకు వీటిని బయలుపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను అన్నాడా లేదా ఆయన? అండ్ బైబిల్ నేను నమ్ముతున్నాను, ఇక్కడ చదువుతో సంబంధం లేదు. నేను మొదటి నుండి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ చదువుతో సంబంధం లేదు, ఆత్మతో సంబంధం. ఇఫ్ యు ఆర్ ఎ బ్రైడ్, నువ్వు వధువు అయితే నీకు దేవుడు తప్పకుండా ఈ విషయాలు అర్థమవునట్లు చేస్తాడు. నీకు 7 ముద్రలు అర్థమవుతాయి, నీకు 7 సంఘకాలాలు అర్థమవుతాయి, నీకు 7 ఉరుములు అర్థమవుతాయి, నీకు 7 బూరలు అర్థమవుతాయి, ఆ 7 పండుగలు అర్థమవుతాయి. ఆమేన్. పురీము పండుగ అర్థమవుతుంది నీకు. ఎస్, అది నిజం. అది నీకు అర్థమవుతుంది. అది రూతు బోయాజ్ కథ నీకు అర్థమవుతుంది. నీకు ఎస్తేరు ఐశ్వర్యస్ కథ నీకు అర్థమవుతుంది. నీకు ఖచ్చితంగా బైబిల్లో నీ కూర్చిన పాత్రలన్నీ నీకు అర్థమవుతాయి. ఎక్కడెక్కడైతే నువ్వు ఉన్నావా బైబిల్లో? ఉన్నామా? చెప్పానా నేను మెసేజ్లా? అసలు దేవుడు ఎప్పుడైనా మనల్ని మర్చిపోయిందా? ఆదాము తయారు చేసేటప్పుడు మనల్ని పెట్టుకునే తయారు చేశాడు. ఏ రోజైనా మనల్ని మర్చిపోయాడా? ఏబేలు దగ్గర మనల్ని గుర్తుపెట్టుకున్నాడా లేదా? చెప్పండి. ఏబేలు ఎవరికి సాదృశ్యం? అవునా కాదా? ఏబేలు ప్రత్యక్షత వధువుకు సాదృశ్యమా కాదా? హానోకు దగ్గర మనం మర్చిపోయాడా? అసలు ఆయన ఇంతవరకు 6000 సంవత్సరాలు మనల్ని మర్చిపోలేదండి. మన యొక్క రూపాలను అనేక సందర్భాలలో దేవుడు బైబిల్ అంతట్లో చూపించుకుంటూ వచ్చాడు. 6000 సంవత్సరాలు అంతట్లో అన్ని కాలంలో చూపించుకుంటూ వచ్చాడు. అందుకే నేను చెప్పాను, అన్ని కాలంలో క్రీస్తు ఉన్నాడు, అన్ని కాలంలో వధువు ఉన్నది.
అన్ని కాలంలో క్రీస్తున్నాడు, అన్ని కాలంలో వధువు కూడా ఉన్నది. నిన్ను నువ్వు దానిలో చూసుకోగలగడమే ప్రత్యక్షత అయి ఉన్నది. నువ్వు చూసుకోగలవు. ఎస్ యూ విల్. నువ్వు చూసుకోగలవు నిన్ను నువ్వు క్రీస్తులో. నేనున్నాను అక్కడ, ఎందుకంటే ఆయన నేను మర్చిపోలేదు. చెప్పానుగా, బైబిల్లోని 65 పుస్తకాలన్నీ కూడా అవి కేవలం నీడలు, ఛాయలు. 66 పుస్తకంలో ప్రకటన 10లో వస్తుంది అసలు రూపం. ఆ అసలు రూపము, ఆ అసలైన రూపమే ఈరోజు బయలుపరచబడ్డది. ఆ అసలు రూపం ఎవరికి బయలుపరచబడ్డదంటే అసలైన రూపంలో ఉన్నోరికి. ఎందుకు 7 మొదల గ్రంథాన్ని దేవుడు అబ్రహాం కాలంలో ఇవ్వలేదు, నోవాహు కాలంలో ఇవ్వలేదు, మోషే కాలంలో ఇవ్వలేదు? వాళ్ళందరూ నీడలే, ఛాయలే. అసలు రూపం మనమై ఉన్నాం. అబ్రహాము కేవలం వధువుకి ఛాయ, అమేనంటారా? మోషే వధువుకి ఛాయ, అమేన్. అవన్నీ వధువుకి ఛాయలు అవి. కానీ అసలు రూపం ఇక్కడ జరుగుతుంది. అసలు రూపం ఇక్కడ ఉంది ఇప్పుడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, నన్ను దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోవడం అంటే అర్థమైన తనను తాను మర్చిపోవడమే. ఎవరు తనను తాను మర్చిపోతారో తెలుసా? మతి భ్రమించినోడు. పిచ్చోడైతేనే తనను తాను మర్చిపోతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పిచ్చివాడు కాదు. దేవుడు ఎప్పుడు మతి భ్రమం పొందినవాడు కాదు. వింటున్నారా? ఆయన ఏం పిచ్చివాడు కాదు. ఎందుకంటే పిచ్చివాడు ఒక్కడే తను ఏమై ఉన్నాడో మర్చిపోతాడు. అవునా? మైండ్ సరిగా పనిచేయని వాడిని, సరైన మనస్సు పనిచేయని వాడిని, సరైన మెదడు సరిగా పనిచేయని వాడే అలా ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. అందుకే దేవుడు నన్ను మర్చిపోలేడు. నన్ను ఎందుకు మర్చిపోలేడంటే నేను ఆయనలో భాగమై ఉన్నాను. ఆయనలో నేను భాగం అంటే, ఆయన మర్చిపోవాలంటే, నన్ను మర్చిపోవాలంటే ముందు ఆయన మర్చిపోవాలి. నేను ఈ చేయిని మర్చిపోగలనా? నేను ఈ కాలును మర్చిపోగలనా? చెప్పాలా నాకు? నేను ఏదైనా నా శరీరంలో ఉన్న భాగాన్ని మర్చిపోగలనా? ఐ కాంట్ ఫర్గెట్. ఎవరైనా వచ్చి ఈ చెయ్యి ఎవరితో, అరే ఇన్ని రోజులు ఎక్కడున్నది ఇది అని అంటానా? చెప్పండి నాకు. మనము కూడా ఎవరో తెలుసా? క్రీస్తు యొక్క భాగమై ఉన్నాం. క్రీస్తు మనల్ని మర్చిపోవడం అసాధ్యం. క్రీస్తు మనల్ని మర్చిపోవడం అసాధ్యం. అందుకే ఆయన ఎప్పుడు మరవలేదు. అందుకే ఆయన అన్నాడు, నీ తల్లి అయినను నేను మరిచినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? నీకు నీ తల్లికి సంబంధం ఎప్పుడు ఏర్పడ్డదంటే నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపించబడినప్పుడు. కానీ నీకు ఆయనకు మధ్యలో సంబంధం ఎప్పుడు ఏర్పరచబడ్డదంటే నీ తల్లి గర్భంలో రూపముగా పిండముగా రూపించబడక మునిపే, జగతు పునాది వేయబడక మునిపే నీకు ఆయనకు మధ్యలో సంబంధం ఏర్పడ్డది అక్కడ. ఆమేన్. అందుకే ఆయన ఎన్నడూ మనల్ని మరవలేడు. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? చాలామంది సమస్య ఏంటో తెలుసా? వాళ్ళను దేవుని వాక్యములో గుర్తించుకోకపోవడమే. ఆ ప్రత్యక్షత వాళ్ళ దగ్గర లేదు. కొంతమంది ఏం పోల్చుకుంటాను? కుడి పక్కన దొంగ వధువు కాదుగా. హలో, కుడి పక్కన దొంగ వధువు కాదు కదా. అర్థమైందా? వధువు ఎవరంటే ఆ బావి దగ్గర స్త్రీ ఉన్నది. హల్లెలూయా. అక్కడుంది వధువు. అవునా? అదిగో ఆమె వధువు అయి ఉన్నది. కానీ వీళ్ళు దేంతో పోల్చుకుంటున్నారు? అసలు వీళ్ళు వధువు అయి ఉండి వీళ్ళ వాక్యం ఏంటో వీళ్ళ గుర్తిస్తలేరు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి, నన్ను ఎట్లా వదిలిపెట్టి ఎత్తపట్ట జరుగుతుంది అంటావు? అసలు వీళ్ళకి ప్రేమ తెలియదు. ప్రేమ అంటేనే వధువు అయి ఉన్నది. చెప్పానా నేను? అదిగా కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాశాడా? ఎవరా ప్రేమ? ప్రేమ లేకుండా
నేను భాషలతో మాట్లాడినను, ప్రేమ లేకుండా దేవదూతల భాషలను మనుషుల భాషను మాట్లాడినను, ప్రేమ లేకుండా నేను కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను, ప్రేమ లేకుండా అవునా బీదలకు నా ఆస్తినంతా రాసిచ్చినను. మీరు గమనిస్తున్నారా? మీరు ప్రేమ 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 అంటున్నాడు అక్కడ. వాస్తవంగా ఈరోజు సంఘశాఖలు చెప్తున్నట్టు ప్రేమ అంటే బీదలకు ఆస్తులు ఇచ్చేయడము, కాల్చబడకు శరీరం ఇచ్చేయడము, భాషలు మాట్లాడము, ఉద్రేకాలకు అరవడము, కేకలేయడము, చర్చికి రావడం, దశమ అదనుకుంటున్నాడు ప్రేమ అంటే. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రేమ లేకుండా ఇవన్నీ చేసిన వ్యర్థమే అంటున్నాడు. అసలు ప్రేమ ఏంటిది? అసలు ప్రేమ ఏంటిది? అసలు వాట్ ఈస్ ద లవ్? ఆ మర్మం దేవుడు మనకు విప్పాడా? ఎస్, బ్రద్వానం మెసేజ్లో విప్పాడా ఆయన మనకు. 7వ దూత ద్వారా మనకు విప్పాడా? ఆ ప్రేమ ఎవరో కాదు, గాడ్స్ ఫస్ట్ లవ్. దేవుని మొదటి ప్రేమ వధువై ఉన్నది. అంటే నువ్వు వధువు కాకుండా బీదలకు ఆస్తులు ఇచ్చినా, నువ్వు వధువు కాకుండా నువ్వు భాషలు మాట్లాడినా, నువ్వు వధువు కాకుండా నువ్వు కాల్చబడుటకు నీ శరీరం ఇచ్చినా వ్యర్థమే అంటాడు పౌలు గారు. ఓన్లీ బ్రైట్. వధువుగా ఉంటేనే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. వధువుగా ఉండేది మన చేతిలో ఉందా? లేదు. ఆయన ఆల్రెడీ నిన్ను ఎన్నుకొని ఉండాలి. నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ 7 ముద్రల జీవ గ్రంథంలో రాసి ఉండాలి ఆయన. ఆమేన్. ఈరోజు చూడండి, డినామినేషన్స్ ఎంత సేవ చేస్తానే అవి బీదలకు ఆస్తిని ఇచ్చేస్తున్నారు. అవునా? వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు క్రీస్తు సువార్త కొరకు. క్రీస్తు యొక్క వాక్యమును మేము ప్రకటిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్తూ. కానీ మీకు సంగతి తెలుసా? 1 కొరింథీయులు 13 ప్రకారంగా వాళ్ళు ఎవరు పరలోకం పోరు. ఎందుకంటే పౌలు గారు ఆల్రెడీ చెప్పాడు, ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా వ్యర్థమే అన్నాడు. ప్రేమ అంటే ఏంటిదంటే వధువు. ఎందుకంటే దేవుని ప్రేమ ఎవరంటే వధువు అయి ఉన్నది. నువ్వు వధువు కాకుండా ఏం చేసినా వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సంపూర్ణ వాక్యముగా మారండి, ప్రయాసపడండి, వర్తమానాలు చదవండి, దివారాత్రులు ధ్యానించండి, కంప్యూటర్స్ కొనుక్కోనండి, ఎస్ DVD ప్లేయర్స్ కొనండి, వర్తమానాలు వినండి, ప్రవక్త వర్తమానాలు ఆయన వర్తమానాలు CDలలో ఉన్నాయి, వినండి. మీ పాస్టర్ చెప్పే వర్తమానాలను వినండి, ధ్యానించండి, వాటిని తెలుసుకోరండి. సంపూర్ణ వాక్యంలోనికి రండి, మర్మములను తెలుసుకోండి. కమ్ ఇన్ టు ద ఫుల్ వర్డ్, వాక్యం, సంపూర్ణ వాక్యంలోనికి రండి. లేకపోతే ఎత్తబడలేవు. నీకు 7 సంఘకాలాలు తెలవకుండా నువ్వు ఎత్తబడలేవు, 7 ముద్రలు తెలవకుండా నువ్వు ఎత్తబడలేవు, ప్రకటన 10 క్రీస్తు పరిచయం లేకుండా నువ్వు ఎత్తబడలేవు, ఉరుముల పరిచయం లేకుండా నువ్వు ఎత్తబడలేవు, దానియేలు గ్రంథం తెలవకుండా నువ్వు ఎత్తబడలేవు. నో సార్, ఐ ఛాలెంజ్. నేను సవాల్ చేస్తున్నాను నేను విషయాన్ని. నాకు తెలుసు అది ఆన్లైన్లో వెళ్తున్నది ఇప్పుడు, అది మొత్తం ప్రపంచమంతా చూస్తున్నది ఇప్పుడు, ఆ తర్వాత కూడా చూస్తారు అది. కానీ గుర్తుంచుకోండి, ఎత్తబడాలి అంటే ఇవన్నీ నీకు తెలవాల్సిందే. దేవుడు ప్రవక్తను పంపిందే వధువుకి సంపూర్ణమైన చిత్తాన్ని తెలియజేయడానికి. 1189 వర్తమానాలను దేవుడు ఇచ్చిందే ఎందుకంటే సంపూర్ణమైన వధువుగా నిన్ను సిద్ధపరచడానికి. ఏదో కొంత తెలుసా నువ్వు ఎత్తబడతావని ఎప్పుడు అనుకోకు, ఎత్తబడవు. ఎందుకంటే కొంత తెలిస్తే ఎత్తబడే కాలం అది 5-6 సంఘ కాలాలు అవి. కానీ 7వ సంఘంలో కుదరదు. 7వ సంఘకాలంలో ఎప్పుడైతే ప్రవక్త రంగంపైకి వచ్చాడో, 7వ దూత రంగంపైకి వచ్చాడో, ఎప్పుడైతే ప్రకటన 17 పరిచర్య కలిగిన ప్రవక్త, దేవుని మర్మమంతా సమాప్తం చేసే పరిచర్య కలిగిన ఏలియా ఎప్పుడైతే రంగంపైకి వచ్చాడో, ఇక సంఘ సంస్కృతుల కాలాలు ముగించబడి సంపూర్ణ వాక్యం అన్ని 6000 సంవత్సరాల నుండి 66 పుస్తకాల్లో దాచబడిన మర్మాలన్నిటినీ బయలుపరచడానికే, వధువుకి వడ్డీ చెప్పడానికే దేవుడు ప్రవక్తను పంపించాడు. యోహాను తిన్నాడు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకం ఏమైంది ఇప్పుడు?
యోహాన్లో శరీరధారైంది. ఇప్పుడు ఆ పుస్తకం యోహాన్ అయ్యాడు. యోహాన్ ఆ పుస్తకంలో ఉండే, ఇప్పుడు పుస్తకం యోహాన్ అయ్యాడు. మనందరం 7 ముద్రల్లో ఉండే, ఇప్పుడు ఆ 7 ముద్రలే మళ్ళీ మనలో అయినాయి. సృష్టి చూస్తున్నదా? స్పోకెన్ వర్డ్ మినిస్టర్స్, పలుకబడిన మాట యొక్క పరిచర్య కలిగిన దేవుని కుమారుల కొరకు పౌలు గారు రాశాడా? ప్రవక్త ఏమన్నాడు? పౌలు గారి కాలం కోసం కాదు అది రాయబడ్డది. పౌలు గారు అందుకే అన్నాడు ఎదురు చూస్తున్న సృష్టి అని. ఆయన కాలంలో అది జరగలేదు, ఎందుకంటే ముద్రలు ఆయన కాలంలో కాదు విప్పబడింది. బలిష్ఠుడైన దూత ఆయన కాలంలో కాదు దిగొచ్చింది. అది 7వ దూత పలుకు దినములలో జరగాల. మనం నిజంగా ఈ రోజున చాలా ధన్యులం. తెలుసుకోండి, ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, అలానే ఆది కాండము, ఇవన్నీ తెలుసుకోనండి. వాటిని ధ్యానించండి, వాటిని వినండి, వర్తమానాలను ధ్యానించండి, వినండి. ఆ మర్మములలోనే ఉన్నది. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద మిస్టరీస్ టు బి రివీల్డ్. ఇది మర్మములను తెరవబడుతున్న, బయలుపరచబడుతున్న కాలం ఇది. అటు సైన్స్లో కూడా మర్మాలు తెరవబడుతున్నాయా? మొత్తం అన్ని శాస్త్రాలు, సకల శాస్త్రాలలో మర్మాలను మానవుడు తన జ్ఞానము చేత, తన తెలివితేటల చేత ఛేదిస్తున్నాడా? అదే సమయంలో దేవుని ఆత్మ ఏం చేస్తుంది ఇక్కడ వధువుకి? బైబిల్లో ఉన్న అన్ని శాస్త్రాలు, బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాలు, దానిలోని మర్మములన్నీ ఇప్పుడు వధువుకి బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు వధువుకి అర్థమవుతా ఉన్నది. ఆమేనంటారా? హల్లెలూయా. ఒకప్పుడు ఈ భూమి విశ్వంలో వేలాడుతున్న సంగతి తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఒకప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సంగతి తెలియదు, కానీ ఇప్పుడు కనుగొన్నాడు మానవుడు. దాని ప్రకారంగానే సెటిలైట్స్ పెట్టాడు. ఎందుకంటే భూమి స్థిరంగా లేదు, తిరుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా సెటిలైట్ కూడా తిరగాలి. మీకు అర్థమవుతుందా? దీని స్పీడ్ ప్రకారంగానే సెటిలైట్ స్పీడ్ ఉండాలా. ఇవన్నీ మానవుడు తన జ్ఞానంతో కనిపెట్టాడా లేదా? ఇవన్నీ ఆమేనంటారా? ఎందుకు ఒక వస్తువు పైకేస్తే కింద పడుతుందని తెలుసుకున్నాడా లేదా? భూమికి ఆకర్షించే శక్తి ఉన్నదని. చెప్పండి, గ్రావిటేషనల్ పవర్ గురించి తెలిసిందా లేదా? నీళ్ళల్లో విద్యుత్ శక్తి ఉందని తెలుసుకున్నాడా లేదా? సూర్యకాంతిలో విద్యుత్ శక్తి ఉందని తెలుసుకున్నాడా లేదా? మానవ జ్ఞానం గత 400-500 సంవత్సరాల నుండి మిస్టరీస్, మర్మములు తెరవబడుకుంటూ వచ్చిందా లేదా? విశ్వం యొక్క మర్మములన్నీ తెలుసుకుంటూ వచ్చారా లేదా? అన్ని శాస్త్రాలు, జంతు శాస్త్రము, జీవశాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాల పైన ఇప్పుడు మానవుడు పట్టు సాధించాడా లేదా? ఎందుకు? ఇట్స్ ఏజ్ ఆఫ్ ద మిస్టరీస్ టు బి రివీల్డ్. ఇది మర్మములు తెరవబడుతున్న కాలం ఇది. అలా లోకంలో జరుగుతున్నప్పుడు, అక్కడ భౌతికంగా జరుగుతున్నప్పుడు, ఇక్కడ ఆత్మీయంగా జరుగుతుంది. దేవుడు సంఘాన్ని అమాయకత్వంలో పెట్టారా? ఇక్కడ 6000 సంవత్సరాల నుండి దాచబడిన మర్మాలు, గత 6000 సంవత్సరాల నుండి దాచబడిన మర్మాలు, 66 పుస్తకాలలో ఉన్న మర్మాలు 7వ దూతను పంపించి వాటిని విప్పి ఈరోజు తన మనసునంతా వధువుకి అర్థమయ్యేటట్టుగా దాన్ని బోధించి తన వధువుకి తన మనసునంతా కుమ్మరించేశాడు ఆయన. నువ్వు నేనేం చేయాలి ఇప్పుడు? మరి వాటిని తెలుసుకోవాలి. ఒకప్పుడు గ్యాస్ స్టవ్ అంటే చాలామంది సిస్టర్స్ భయపడ్డారు. ప్రారంభంలో గ్యాస్ స్టవ్ కొనుక్కోండి, అమ్మో అది పేలుతుందట. కానీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా గ్యాస్ స్టవ్ నేర్చుకున్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ ఎట్లా వాడాలో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు అందరికీ వచ్చేసింది. ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు ఎట్లా కట్టాలో తెలియదు, కానీ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. ఒకప్పుడు ఏటీఎం ఇలా కార్డ్ని పెట్టి ఆ డబ్బులు తీసుకోవాలో తెలియదు, కానీ ఇప్పుడు అందరూ తీసుకుంటారు. వాయ్? మిస్టరీస్ అన్నీ ఎలాగైతే, ఈ మర్మాలన్నీ ఎలాగైతే భౌతికమైన జీవితంలో మనకు తెరవబడుతూ నేర్చుకుంటున్నామో, ఇక్కడ వధువుకి ఏం జరుగుతుంది? ఆత్మీయ మర్మములన్నీ కూడా ఆమెకు తెరవబడి బయలుపరచబడతా ఉన్నది. అవి
ఎవరైనా ఇలా అన్నాడు అనుకో, మనకు మర్మరాలు అక్కర్లేదు అన్నాడు అనుకో, అయితే వాడు ఏటీఎం కార్డు వాడకూడదు, వాడు గ్యాస్ స్టవ్ వాడకూడదు, వాడు బండి వాడకూడదు, వాడు ఫ్యాన్ వాడకూడదు, వాడు లైట్ వాడకూడదు, వాడు ఇదివరకు ఎలాగైతే అమాయకత్వపు కాలములో ఉన్నప్పుడు, మనిషి అమాయకత్వ కాలం అనగా 4వ సంకాలము అత్యుత్తర సంకాలం వరకు మనిషి అమాయకత్వ కాలంలో ఉన్నాడు. అవునా లేదా? అవునా? అప్పటి వరకు ఎలాగున్నాడు అలానే జీవించాలి వీడు. ఇప్పుడు అబ్బా భౌతిక పరంగానో ఈ మిస్టరీస్ కావాలట, ఈ మర్మాలు కావాలన్నట, సైన్స్తో మమేకమవుతాడట. కానీ ఆత్మీయంగా మాత్రం సంఘానికి ఏం చెప్తున్నాడో తెలుసా? మనకు మర్మరాలు అక్కర్లే. ఇలాంటి బోధలు వింటున్న పాస్టర్లు, అలాంటి బోధకుల చేత బోధలు వింటున్న పాస్టర్లు, అక్కడున్న సువార్థికులు, అక్కడున్న విశ్వాసులు దానికి మళ్ళీ ఏముండదు, ఆమేన్. అదే స్టేజ్ పైన నాకు అవకాశం ఇస్తే మీ ఇంట్లో ఏమేమి ఉన్నదో నేను అడిగేవాడిని. అక్కడ నీ పిల్లలను స్కూల్కి ఎందుకు పంపుతున్నావు? సైన్స్ నేర్పించడానికి. అవునా కాదా? సైన్స్ నేర్పించడానికి. కంప్యూటర్ని ఎందుకు నేర్పుతున్నావు? సైన్స్ నేర్పించడానికి. కంప్యూటర్స్కి పంపిస్తున్నావు, అన్నిటికీ పంపిస్తున్నావు. ఆ మర్మాలు మాత్రం కావాలా నీకు? ఏది? సాతాను జ్ఞాన మర్మాలు. ఇవన్నీ సాతాను జ్ఞాన మర్మములేనా? దేవుని సైన్స్ని వాడు ఏం చేశాడు? వంకర్తనం చేసి వాడికి అనుకూలమైన వాటిని తయారు చేసుకున్నాడు. అందుకే వాటి ద్వారా మరణం వచ్చింది. అవునా కాదా? పోయిన ద్వారా చెప్పానా లేదా? వేల పరిపాలన సెటిలైట్స్ ఉంటాయా? వేల పరిపాలన ఈ టవర్స్ ఉంటాయా? వేల పరిపాలన ఈ సెల్ ఫోన్లు ఉంటాయా? ఈ టీవీలు ఉంటాయా? కానీ మనం ఎవరితోటైనా మనము సమాచారాన్ని అందిపుచ్చుకోగలుగుతామా?